హలో ఎవరివన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్కిల్ క్రాఫ్టర్స్. గత క్లాస్లో మనం స్పేస్ బేసిక్స్ అనే కాన్సెప్ట్ అనేది చూసినాం. దాంతో స్పేస్ బేసిక్స్తో పాటు మనం ఇంకేమైనా చూసినాం. మనం ఇస్రో ఏ విధంగా అవతరించింది, స్టార్టింగ్ నేమ్ ఏమిటి, 1962లో మనకు ఇంకోస్పార్ అనేది ఏర్పాటు అనేది జరిగింది. దానికన్నా ముందు 1957లో మనకు స్పుత్నిక్, సోవియట్ యూనియన్ వాళ్ళు స్పుత్నిక్ అనేది ప్రయోగించడం జరిగింది, అంతరిక్షంలోకి ప్రయోగించడం జరిగింది. తర్వాత తీసుకుంటే 1962లో మనకు వచ్చేసి ఇంకోస్పార్ ఏర్పాటు అనేది జరిగింది. దాని ఆధారంగా మనకు తుంబాలో, కేరళలోని తుంబాలో టెల్స్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 1963 నవంబర్ 21 నాడు ఇయర్ వైజ్గా చూసుకుంటే మనం 1963 21 నాడు మనకు నైక్ అపాచీ సౌండింగ్ రాకెట్ అనేది లాంచ్ చేయడం జరిగింది. తుంబా నుంచి మనం నైక్ అపాచీ సౌండింగ్ రాకెట్ని లాంచ్ చేయడం జరిగింది. ఇది 1963 వరకు. 1963 తర్వాత తీసుకుంటే ఈ నైక్ అపాచీ రాకెట్ వచ్చేసి మనకు అమెరికా సహకారంతో తీసుకురావడం జరిగింది. రాకెట్ డిజైన్ మొత్తం అమెరికా వాళ్ళది, ప్రయోగ నిర్వహణ మాత్రం భారతీయులది. అమెరికా మరియు భారత్ సంయుక్తంగా ప్రయోగించింది టెల్స్లో వచ్చేసి నైక్ అపాచీ రాకెట్. ఇండియాలో ఫస్ట్ రాకెట్ వచ్చేసి నైక్ అపాచీ రాకెట్ అండి, శాటిలైట్ కాదండి, రాకెట్. వెహికల్ మాత్రమే మంది. నెక్స్ట్ చూసుకుంటే నైక్ అపాచీ రాకెట్. ఈ రాకెట్ కూడా ఎవరిది? రాకెట్ అమెరికా వాళ్ళది, మన దేశంది కాదు. అంటే పూర్తిగా మనకు రాకెట్ సంబంధించిన టెక్నాలజీ అప్పటికే లేదు. తర్వాత మనం 1969లో ఇస్రో అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 1963 తర్వాత 1969లో ఇస్రో అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 1967లో విక్రమ్ సారాభాయ్ గారు, మీకు ఈ స్లైడ్స్తో చూపిస్తాను. 1967లో విక్రమ్ సారాభాయ్ గారు టెల్స్లోని 52nd లాంచ్ని ఆయన స్టార్ట్ చేయడం జరిగింది. టెల్స్లో 52nd లాంచ్, దేశీయంగా 52nd లాంచ్ అనేది ఆయన కాలంలో టెల్స్ అనేది అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే చూసుకుంటే 1969 తీసుకోండి. 1969 వచ్చేసి మనకు ఇస్రో అనేది అధికారికంగా ఏర్పాటు చేయడం జరిగింది. 1969 ఆగస్ట్ 15లో ఇస్రో ఏర్పడినప్పటికీ దేని ఆధీనంలో ఉంది? డిఐఈ ఆధీనంలో ఉంది. ప్రారంభంలో ఇంకోస్పార్ కూడా డిఐఈ ఆధీనంలో ఉంది. డిఐఈ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, అణుశక్తి శాఖ ఆధీనంలో ఉండడం జరిగింది ఇస్రో అనేది. 1972లో డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఆధీనంలోకి ఏవే వచ్చాయి? ఇస్రో అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కిందకి వచ్చింది. అలాగే ఎన్ఎస్ఐఎల్, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ 2019లో ఏర్పాటు చేసుకోరు. ఎన్ఎస్ఐఎల్ దేనికి సంబంధించింది? మనకు వాణిజ్య వ్యాపార పరంగా ఎన్ఎస్ఐఎల్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే ఇన్స్పేస్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎప్పుడు వచ్చింది? మనకు 2020లో రావడం జరిగింది. ఈ ఎన్ఎస్ఐఎల్, ఇన్స్పేస్ అలాగే ఇస్రో అనేది డిఓఎస్ ఆధీనంలో ఉండడం జరుగుతుంది. ఇవాల్టి క్లాస్లో మనం రాకెట్ ఒక పార్ట్స్ గురించి చూద్దాం. రాకెట్స్లో ఏ పార్ట్ దేనికి సంబంధించింది, గైడెన్స్ సిస్టమ్ ఎక్కడ ఉంటుంది, శాటిలైట్ ఎక్కడ ఉంటుంది, అలాగే శాటిలైట్కి అవసరమైన గైడెన్స్ ఏ విధంగా పోవాలి, అలాగే శాటిలైట్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి, శాటిలైట్ కంట్రోల్ సిస్టమ్, గైడెన్స్ సిస్టమ్, అలాగే శాటిలైట్లో వాడే ఫ్యూయల్ సిస్టమ్, అది సాలిడ్ ఫ్యూయల్ కానీ లిక్విడ్ కానీ ఏమేమి యూజ్ చేస్తారు. సాలిడ్ ఫ్యూయల్ వచ్చేసి హెచ్టిపిబి, హైడ్రాక్సిల్ టెర్మినేటెడ్ పాలిబ్యూటేడిన్ అనేది సాలిడ్ ఫ్యూయల్ కిందకి యూజ్ చేస్తారు. అలాగే ఆక్సిడైజర్స్ అనేది యూజ్ చేస్తారు. అలాగే లిక్విడ్ ఫ్యూయల్ తీసుకుంటే యూడిఎంహెచ్, అన్సిమెట్రికల్ డైమిథైల్ హైడ్రోజన్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఫిన్స్. రాకెట్ సంబంధించిన ఒక్కొక్క పార్ట్ గురించి డీటెయిల్గా చూద్దాం. రాకెట్ సంబంధించిన పార్ట్స్ గురించి చూద్దాం. ఫస్ట్ తీసుకుంటే మనకు రాకెట్ పై భాగంలో మనకు శాటిలైట్ ఉపగ్రహాన్ని ఇక్కడ ప్లేస్ చేస్తారండి. అలాగే దానికి సంబంధించిన గైడెన్స్ అండ్ కంట్రోల్ సిస్టమ్ అనేది ఇక్కడ ఉంటాయి. గైడెన్స్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్. మరియు ఉపగ్రహాలు ప్రారంభంలో నోస్కోన్ ఆకారంలో ఉంటుంది. చూడండి, మీకు ఇమేజ్ చూపిస్తాను. నోస్కోన్ ఆకారం ఇది ఉండేది ఏ విధంగా ఉంటుందంటే
నోస్ కోన్ ఆకారంలో ఉంటుంది. ఈ నోస్ కోన్ ఆకారంలో ఉండే రాకెట్ భాగం ఏదైతే ఉంటుందో దాంట్లో శాటిలైట్ మరియు కంట్రోల్ మరియు గైడెన్స్ సిస్టమ్ అనేది ప్లేస్ చేయడం జరుగుతుంది. ఈ శాటిలైట్ ఉపగ్రహం ఇక్కడ ఉంటుందండి. ఉపగ్రహం రాకెట్ దిశానిర్దేశం, దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి అనేది ఎక్కడ ఉంటాయంటే గైడెన్స్, దిశానిర్దేశం, ఏ పాత్లోకి వెళ్ళాలి, ఏ ఆర్బిట్లోకి వెళ్ళాలి, గైడెన్స్ సిస్టమ్ మొత్తం ఇక్కడే ఉంటుందండి. గైడెన్స్ అండ్ కంట్రోల్ సిస్టమ్ ఇక్కడే ఉంటుంది. దీన్ని పూర్తిగా కప్పబడి ఉంటుందండి. దాని అంటారు పేలోడ్ ఫేరింగ్ అంటారు. పేలోడ్ ఫేరింగ్ ఎందుకు కప్పబడి ఉంటుందంటే గాలి యొక్క ప్రతిఘటన ఆధారంగా హీటింగ్ కానీ స్టెబిలిటీ కానీ ఏదైతే డ్రాగ్ అనేది ఉంటుందో ఆ డ్రాగ్ నుంచి అలాగే హీటింగ్ నుంచి ర్యాపిడ్ నుంచి కాపాడుకోవడానికి పేలోడ్ ఫేరింగ్ అనేది ఈ పేలోడ్ని మనం రక్షించడం జరుగుతుంది. ఈ పేలోడ్ ఫేరింగ్ రక్షణ కవచం ఆధారంగా మనకు శాటిలైట్ అనేది రక్షించబడుతుంది. అలాగే తీసుకుంటే మనం ఒక 4 స్టేజెస్ చూసుకుందాం. 4 స్టేజెస్ మామూలుగా ఈ శాటిలైట్ని మనం పైకి తీసుకెళ్ళాలి. శాటిలైట్ని లియో కానీ జియోలో కానీ మియోలో కానీ ప్లేస్ చేయాలి. ఇవి తీసుకెళ్లాలంటే దీనికి కావాల్సింది మెయిన్ ఏంటంటే ఫ్యూయల్, ప్రపల్షన్ అనేది జరగాలి. ఫ్యూయల్ సంబంధించి అలాగే ప్రపల్షన్ జరగాలి. దీన్ని పైకి తీసుకెళ్ళాలి. మనకు కావాల్సింది దీన్ని పైకి తీసుకెళ్ళాలంటే ఫ్యూయల్ అనేది కావాలి. ఇక్కడ మామూలుగా తీసుకుంటే ఇక్కడ వచ్చేసి ఫ్యూయల్ అలాగే ఆక్సిడైజర్. మామూలుగా మనకు విమానం పైకి తీసుకెళ్ళాలంటే ఏరోడైనమిక్ లిఫ్ట్ అనేది అవసరం. రాకెట్కి ఏరోడైనమిక్ లిఫ్ట్ అవసరం లేదు. ఎందుకంటే రాకెట్ పైకి వెళ్ళిన తర్వాత గాలి పైకి అట్మాస్ఫియర్ గాలి ఉండడం వల్ల ఏమైందంటే డ్రాగ్ అనేది ఏర్పడుతుంది. రాకెట్ ముందు వేయలేకుండా వేగాన్ని తగ్గిస్తుంది. కానీ అందుకే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఫ్యూయల్ ప్లస్ ఆక్సిజన్ బర్న్ చేయాలి. మనకు ఫ్యూయల్ని బర్న్ చేయాలంటే ఆక్సిజన్ అవసరం కాబట్టి ఆ రెండు అనేది రాకెట్లో తీసుకెళ్ళడం జరుగుతుంది. ఒక్కొక్క పార్ట్గా చూద్దాం. మనం దీన్ని పైకి తీసుకువెళ్ళాలంటే మనకు కావాల్సింది ఫ్యూయల్ ప్లస్ ఆక్సిడైజర్. ఈ ఫ్యూయల్ ప్లస్ ఆక్సిడైజర్ ఏమంటారు, ప్రొపల్టెంట్ అంటారు. ప్రొపల్షన్ లేదా ప్రొపలెంట్ ఆర్ ప్రొపల్షన్ అని అంటారు. ఈ ఫ్యూయల్ వచ్చేసి మనకు లిక్విడ్ ఫ్యూయల్ ఉంటుంది, సాలిడ్ ఫ్యూయల్ ఉంటుంది. లిక్విడ్ ఫ్యూయల్ మరియు సాలిడ్ ఫ్యూయల్ ఉంటుంది. ఇక్కడ చూసుకుంటాం మనం లిక్విడ్ ఫ్యూయల్ మరియు సాలిడ్ ఫ్యూయల్. ఇక్కడ తీసుకుంటే లిక్విడ్ ఫ్యూయల్ వచ్చేసి UDMH, HTPB, సాలిడ్ వచ్చేసి HTPB, హైడ్రాక్సిల్ టెర్మినేటెడ్ పాలీబ్యూటడిన్. మీకు తర్వాత చూపిస్తాను, స్లైడ్స్లో చూపిస్తాను. మామూలుగా బ్రీఫ్గా సాలిడ్ ఫ్యూయల్ వచ్చేసి HTPB, హైడ్రాక్సిల్ టెర్మినేటెడ్ పాలీబ్యూటడిన్, అన్సిమెట్రిక్ డైమిథైల్ హైడ్రైజిన్. ఇవి ఫ్యూయల్స్. ఈ ఫ్యూయల్స్ వాడుకుంటూ మనం శాటిలైట్ని ఏవైతే కక్షలో పెట్టాలనుకుంటారో ఆ కక్షలో పెట్టాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం 4 స్టేజెస్ తీసుకుందాం. 4 స్టేజెస్ రాకెట్ తీసుకుందాం. 4 స్టేజెస్ ఒక రాకెట్ తీసుకుంటే ఇక్కడ చూడండి, 4 స్టేజెస్ అనుకుంటే ఓకే. ఇక్కడ నుంచి మనకేమైందంటే థ్రస్ట్, ఏదైతే మనం ఫ్యూయల్ బర్న్ అయిన తర్వాత ఏమవుతుంది, ఆ థ్రస్ట్ వేడి వాయువులు బయటికి వస్తాయి కదండి. మనకు రాకెట్ ఏ విధంగా ముందుకు వెళ్తుంది, న్యూటన్ థర్డ్ లా ఆకారం ప్రకారం ఫ్యూయల్ ఎప్పుడైతే బర్న్ అవుతుందో ఆ బర్న్ నుంచి వేడి వాయువులు బయటికి రావడం, అలాగే ఈ వేడి వాయువులు ఎంతైతే ప్రెజర్ క్రియేట్ చేస్తుందో అంతే ప్రెజర్తో పైకి వెళ్ళడం జరుగుతుంది. న్యూటన్ థర్డ్ లా ఆకారం, వేర్ దెర్ ఈజ్ అన్ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. మనం బాల్ని ఎంత వేగంతో కిందికి కొడితే దాన్ని యాక్షన్ అంటారో అదే వేగంతో అది ప్రతి వేగంతో పైకి రావడం జరుగుతుంది. దాని అంటారు యాక్షన్. వేర్ దెర్ ఈజ్ అన్ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఎంతైతే ఫ్యూయల్ బర్న్ మనకు థ్రస్ట్ బయటకు వస్తుందో ఆ థ్రస్ట్ ఆధారంగా రాకెట్ అనేది ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకు థ్రస్ట్ తీసుకుంటే దీని అంటారు థ్రస్ట్, వేడి వాయువులు అంటారు థ్రస్ట్ అంటారు. నెక్స్ట్ తీసుకుంటే ఇక్కడ ఫస్ట్ రాకెట్కి ప్రారంభంలో కావాల్సింది ఏంది, అత్యంతగా
దాని బరువుని లిఫ్ట్ చేయడానికి మనకు ఫ్యూయల్ అనేది అవసరం. ఏ ఫ్యూయల్ ఇక్కడ వాడేదంటే ప్రారంభంలో భారీ బరువులు అటు బూస్టర్స్ కానీ ఇటు వెయిట్ ఉన్న రాకెట్ శాటిలైట్ అలాగే రాకెట్ బరువును పైకి ఎత్తాలంటే మనకు సాలిడ్ ఫ్యూయల్ కావాలి. సాలిడ్ ఫ్యూయల్ అనేది కావాలి. ఈ సాలిడ్ ఫ్యూయల్ వచ్చేసి మనకు అన్కంట్రోలబుల్ దాన్ని దాన్ని కంట్రోల్ చేయడానికి అవ్వదు. సాలిడ్ ఫ్యూయల్ వన్స్ బర్న్ అయిందంటే దాన్ని కంట్రోల్ చేయడం అవ్వదు. ఇక్కడ ప్రారంభ స్టేజ్లో సాలిడ్ ఫ్యూయల్ అనేది యూజ్ చేస్తారు. ఎందుకంటే రాకెట్ని గ్రావిటీ నుంచి పైకి తీసుకెళ్ళాలి కాబట్టి సాలిడ్ ఫ్యూయల్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి సాలిడ్ ఫ్యూయల్ అనేది యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి లిక్విడ్ ఫ్యూయల్ అనేది యూజ్ చేస్తారు. లిక్విడ్ ఫ్యూయల్ సరైన దిశ మార్గంలో ఉంచాలి కాబట్టి, కంట్రోల్ చేయాలి కాబట్టి నెక్స్ట్ స్టేజ్ వచ్చేసరికి ఒక 4 స్టేజెస్ తీసుకుంటే, ఒక గ్రహాన్ని మనం 4 స్టేజ్ ఆకారంలో ఒక ఆర్బిట్లో ప్లేస్ చేయాలనుకుంటే ఫస్ట్ వచ్చేసి సాలిడ్ ఫ్యూయల్ని యూజ్ చేస్తారు. ఎందుకంటే భూ గురుత్వాకర్షణ శక్తిని వీడిపోవాలి కాబట్టి మనకు అన్కంట్రోలబుల్ అయిన సాలిడ్ ఫ్యూయల్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ స్టేజ్లో సాలిడ్ని ఒక డైరెక్షన్లో అలాగే కంట్రోల్ చేయాలి కాబట్టి అక్కడ ఏం యూజ్ చేస్తారంటే లిక్విడ్ ఫ్యూయల్ని యూజ్ చేస్తారు. అక్కడ లిక్విడ్ ఫ్యూయల్ని యూజ్ చేస్తారు. కంట్రోల్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ కూడా సాలిడ్ ఫ్యూయల్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ దానికి వేగం, ఒక వేరే గ్రహానికి వెళ్ళాలంటే దానికి వేగం అనేది అవసరం. వేరే గ్రహాన్ని దగ్గర కానీ ఒక లియో కానీ మియోలో కానీ జియోలో కానీ ఆర్బిట్లో ప్లేస్ చేయాలంటే దానికి మళ్ళీ వేగం అనేది అవసరం. ఫస్ట్ స్టేజ్లో సాలిడ్ ఫ్యూయల్ ఇచ్చి నెక్స్ట్ స్టేజ్లో కంట్రోలబుల్గా గైడెన్స్, దానికి ఏదైతే ఆల్టిట్యూడ్ అలాగే మనం స్పీడ్ అనేది ఇస్తామో దాని ఆధారంగా సెకండ్ స్టేజ్లో లిక్విడ్ యూజ్ చేస్తాం. థర్డ్ స్టేజ్లో సాలిడ్ ఫ్యూయల్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ స్పీడప్ అందుకోవాలి కాబట్టి సాలిడ్ ఫ్యూయల్ని యూజ్ చేస్తారు. లాస్ట్కి వచ్చేసరికి లిక్విడ్ ఫ్యూయల్ని యూజ్ చేస్తారు. శాటిలైట్కి లిక్విడ్ ఫ్యూయల్ అందించి సరైన ఆర్బిట్లో పెట్టడానికి, అలాగే శాటిలైట్ కంట్రోల్ చేయడానికి, సరైన దిశలో కంట్రోల్ చేయడానికి మనకు 4th స్టేజ్లో వచ్చేసి లిక్విడ్ ఫ్యూయల్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి సాలిడ్ ఫ్యూయల్ అలాగే లిక్విడ్ ఫ్యూయల్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇది రాకెట్స్ యొక్క పార్ట్స్ గురించి, రాకెట్ సంబంధించిన పార్ట్స్. ముందుగా శాటిలైట్ని మనం ఏదైతే ఆర్బిట్లో అనుకుంటున్నాం, లేదా ఏదైనా గ్రహం చుట్టూ పెట్టాలనుకుంటే ఆ శాటిలైట్ ఎక్కడ ఉంటుంది, దానికి సంబంధించిన గైడెన్స్ అండ్ కంట్రోల్ సిస్టమ్ ఎక్కడ ఉంటుంది. తర్వాత మనకు ఫ్యూయల్ ఆక్సిడైజర్ ప్రొపలెంట్ సిస్టమ్ అంటారు. పై భాగం ఒక్కటే, ఇక్కడ పై భాగం చూపిస్తారు కండి. 1 సెకండ్, ఇది రిమూవ్ చేద్దాం. ఈ పై భాగంలో ఉన్నది మాత్రమే మనం తీసుకెళ్ళాలి. శాటిలైట్ని, ఉపగ్రహాలని తీసుకువెళ్ళాలి. ఇది మొత్తం ఫ్యూయల్ ప్లస్ ఆక్సిడైజర్, ఫ్యూయల్ మరియు ఆక్సిడైజర్, ఫ్యూయల్ మరియు ఆక్సిడైజర్. దీన్ని మొత్తాన్ని అంటారు ప్రొపలెంట్ సిస్టమ్ అంటారు, ప్రొపలెంట్ అంటారు. ఎందుకంటే మనకు ఉపగ్రహాన్ని పైకి తీసుకెళ్ళాలి, దానికి సంబంధించింది ఏం కావాలి? ఫ్యూయల్ ప్లస్ ఆక్సిడైజర్ కావాలి, బర్న్ కావాలి. ఈ ఫ్యూయల్ మరియు ఆక్సిడైజర్ అనేది సపరేట్ లిక్విడ్ ప్రపోల్షన్ సిస్టంలో, లిక్విడ్ దాంట్లో ఏమవుతుందంటే సపరేట్గా ఉంటాయి. ఈ రెండు కలిపేసి ఫ్యూయల్ ఇక్కడ, అలాగే ఆక్సిడైజర్ ఇక్కడ. ఇది ఎల్పిఎస్సిలో లిక్విడ్ ఛాంబర్లో జరిగేది ఏమంటే ఎల్పిఎస్సి అంటారు. లిక్విడ్ ప్రపోల్షన్ సిస్టమ్ ఎట్లే ఉంటుందంటే మనకు లిక్విడ్ దాంట్లో లిక్విడ్ ఫ్యూయల్ ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ లిక్విడ్ ఫ్యూయల్, ఇక్కడ ఆక్సిడైజర్ రెండు బర్న్ అయి ఒక కంబషన్ ఛాంబర్లో రావడం వల్ల ఇక్కడ బర్న్ అవ్వడం జరుగుతుంది. ఏది లిక్విడ్ ఫ్యూయల్ అనేది. సాలిడ్ ఫ్యూయల్ అక్కడే మనకు ఆక్సిడైజర్ ప్లస్ సాలిడ్ ఫ్యూయల్ రెండు ఒకే చోట ఉంటాయండి. ఇక్కడ ప్రపల్షన్ ఈ విధంగా జరుగుతుంది. దాన్ని ప్రపల్టెంట్ సిస్టమ్ అంటారు. మిగతా భాగం ఏదైతే ఉంటుందో 4 స్టేజెస్ కానీ 3 స్టేజెస్ కానీ దాన్ని పూర్తిగా ఏమంటారు అంటే ప్రొపలెంట్ అంటారు. పైన భాగం వచ్చేసి ఉపగ్రహం మరియు గైడెన్స్ మరియు కంట్రోల్ సిస్టమ్. దీన్ని మనం ఈ ఉపగ్రహాన్ని తీసుకెళ్లి సర్టెన్ ఆర్బిట్లో పెట్టడం జరుగుతుంది. మీకు ఇమేజెస్ చూపిస్తా. ఇది చూడండి, ఇక్కడ పేలోడ్ సిస్టమ్ మరియు గైడెన్స్ సిస్టమ్. పైన కోన్ ఆకారంలో ఉన్నది మనం ఇక్కడ తీసుకున్నాం పేలోడ్ సిస్టమ్. అక్కడే మనం
ఉపగ్రహాన్ని మరియు దిశ కంట్రోల్ చేయడానికి గైడెన్స్ అండ్ కంట్రోల్ సిస్టమ్ అనేది ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఫ్యూయల్ ఆక్సిడైజర్, ఫ్యూయల్ లిక్విడ్ ఫ్యూయల్ కానీ సాలిడ్ ఫ్యూయల్ కానీ మన ఇక్కడ మొత్తం పూర్తికి వచ్చేసి ప్రొపలెంట్ సిస్టమ్ అంటారంట. ఏదైతే స్టేజెస్ ఉంటాయో మనం 4 స్టేజెస్ కిందకి తీసుకున్నాం. ఒకటి సాలిడ్, లిక్విడ్. ఒక్కొక్క పని అయిపోయిన తర్వాత ఏదైతే స్టేజెస్ అయిపోయినాయో ఆ స్టేజెస్ని విడిచేస్తూ ముందుగానే వెళ్తుంది. ఆ రాకెట్ అనేది వేగం అందుకోవడానికి ఏవైతే స్టేజెస్ ఉన్నాయో దాని ఫ్యూయల్ అయిపోయిన తర్వాత ఆ ఫ్యూయల్ బాగానే వదిలేసి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అంతిమంగా మనం ఏం చేయాలి, ఉపగ్రహాన్ని సర్టెన్ ఆర్బిట్లో పెట్టాలి. నెక్స్ట్ ఇది చూసుకుంటే ఫిన్స్, ఇక్కడ నాజిల్, ఈ పూర్తి భాగాన్ని ప్రొపలెంట్ సిస్టమ్ అంటారు. పేలోడ్, గైడెన్స్. ఇది మనం ఒక్కొక్క పార్ట్ గురించి డీటెయిల్గా చూద్దాం. నెక్స్ట్ తీసుకుంటే రాకెట్. రాకెట్ అంటే తన ఇంజన్తో గ్యాసెస్ వెనక్కి తోసి తనకు ముందుకు తీసుకెళ్లే వాహనం. రాకెట్ అంటే ఏంటంటే మనకు ఇప్పుడు పూర్తిగా రాకెట్ వచ్చేసి తన థ్రస్ట్ ఏదైతే ఉంటుందో ఫ్యూయల్స్ ఆధారంగా వచ్చిన థ్రస్ట్ని ఏదైతే కంబషన్ చార్మర్లో ఫ్యూయల్ ప్లస్ ఆక్సిడైజ్ వల్ల థ్రస్ట్ని వెనక్కి తోస్తూ పైకి వెళ్ళే దాన్ని ఏమంటారంటే రాకెట్ అంటారు. ఉదాహరణ ఎగ్జాంపుల్ కిందకి తీసుకుంటే గాలి నింపిన బెలూన్ వదిలితే గాలి వెనక్కి వెళ్ళి బెలూన్ ముందుకు దూసుకుపోతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ బెలూన్ తీసుకుంటే, గాలి నింపిన బెలూన్ తీసుకుంటే ఒకసారి దాన్ని వదిలేస్తే గాలి కిందికి వెళ్తూ బెలూన్ అనేది పైకి వెళ్ళిపోతుంది. ఏదైతే దాని థ్రస్ట్ కిందికి బయటకు వదులుతూ పైకి వెళ్ళడం జరుగుతుంది. అదే రాకెట్తో ఎగ్జాంపుల్ కిందకి చెప్పడం జరిగింది. ఇది రాకెట్ ప్రిన్సిపల్ మీద ఆధారపడి వర్క్ చేస్తుంది. నెక్స్ట్ తీసుకుంటే లాంచ్ వెహికల్కి మరియు రాకెట్కి తేడా ఏమిటి? లాంచ్ వెహికల్ అంటే ఏమిటి, రాకెట్ అంటే ఏమిటి? లాంచ్ వెహికల్ తీసుకుంటే మనకు లాంచ్ వెహికల్కి రాకెట్కి తేడా ఏంటంటే, ఆ రాకెట్ అంటే ఇందాక మనం చెప్పినాం ఏదైతే థ్రస్ట్ ఎన్నికిస్తూ పైకి వెళ్ళేదాన్ని ఏమంటారు, రాకెట్ అంటారు. లాంచ్ వెహికల్కి రాకెట్కి తేడా, లాంచ్ వెహికల్ వచ్చేసి ఈ శాటిలైట్ ఏదైతే ఉందో, శాటిలైట్ మనం ఇందాక పేలోడ్లో చూసాం కానీ ఆ పేలోడ్లో శాటిలైట్ ఎప్పుడైతే ఉంటుందో ఆ శాటిలైట్ని సర్టెన్ ఆర్బిట్లో లియోలో కానీ, జియోలో కానీ, మియోలో కానీ లేదా ఇతర గ్రహాలకు కానీ ఉపగ్రహాలకు కానీ ఈ శాటిలైట్ అనేది సర్టెన్ ఆర్బిట్ పొజిషన్లో పెట్టడం. దాని యొక్క ముఖ్య భాగం లాంచ్ వెహికల్ యొక్క ముఖ్య పని ఏంటంటే శాటిలైట్ని సర్టెన్ ఆర్బిట్లో పెట్టడం. దాన్ని అంటారు లాంచ్ వెహికల్ అంటారు. రాకెట్ వచ్చేసి జస్ట్ వెహికలే, కానీ లాంచ్ వెహికల్ వచ్చేసి సర్టెన్ ఆర్బిట్లో శాటిలైట్ పెట్టేదాన్ని ఏమంటారు అంటే లాంచ్ వెహికల్ అంటారు. ఇక్కడ చూడండి ఫైర్ క్రాకర్ కూడా రాకెటే. ఫైర్ క్రాకెట్ కూడా రాకెటే కదండి. అది కూడా వెనక ఎగ్జాంపుల్ కిందకి తీసుకుంటే ఫైర్ ఎప్పుడైతే మీరు క్రాకర్స్ అయిన రాకెట్ని మనం వెలిగిస్తామో అది కిందికి థ్రస్ట్ వదులుతూ పైకి వెళ్ళిపోతుంది. దాన్ని కూడా రాకెట్ కిందకి ట్రీట్ చేయొచ్చు. అలాగే మిజైల్ని కూడా రాకెట్ ఒక ప్రిన్సిపల్ ఆధారంగానే మిజైల్ని రూపొందించడం జరిగింది. మిజైల్ కూడా రాకెటే, కానీ శాటిలైట్ని స్పేస్లోకి తీసుకెళ్ళే రాకెట్ని మాత్రమే. ఇక్కడ మెయిన్ పాయింట్ చూడండి, శాటిలైట్ని స్పేస్లోకి తీసుకువెళ్ళే రాకెట్ని మాత్రమే లాంచ్ వెహికల్ అంటారు. లాంచ్ వెహికల్ అనగా ఏమిటి అంటే, లాంచ్ వెహికల్ అనగా రాకెట్ను శాటిలైట్ని సర్టెన్ ఆర్బిట్ పొజిషన్లో పెట్టేదాన్ని ఏమంటారంటే లాంచ్ వెహికల్ అంటారు. శాటిలైట్ని స్పేస్లోకి తీసుకెళ్ళి రాకెట్ని మాత్రమే రాకెట్ని మాత్రమే లాంచ్ వెహికల్ అంటారు. రాకెట్ సింపుల్గా రాకెట్ ప్లస్ శాటిలైట్ మిషన్ లాంచ్ వెహికల్. రాకెట్ ఉంటుంది, శాటిలైట్ మిషన్ ఉంటుంది. శాటిలైట్ ఏదైతే ఆర్బిట్లో పెట్టుకుందో ఆ మిషన్. ఈ రాకెట్ ప్లస్ శాటిలైట్ మిషన్ ఏమంటారు అంటే లాంచ్ వెహికల్ అంటారు. లాంచ్ వెహికల్ ఓకే. శాటిలైట్ని స్పేస్లో తీసుకెళ్ళే రాకెట్ని మాత్రమే లాంచ్ వెహికల్ అంటారు. నెక్స్ట్ తీసుకుంటే ఒక్కొక్క పార్ట్ గురించి చెప్తున్నాను. ఒక్కొక్క పార్ట్ గురించి లాంచ్ వెహికల్ ఎందుకు అంత పెద్దగా ఉంటుంది? లాంచ్ వెహికల్ ఎందుకు అంత పెద్దగా ఉంటుందంటే మనకు ఆర్బిట్స్ అనేది దూరంగా ఉన్నాయి. ఆర్బిట్స్ అనేది మనకు ఒక్కొక్కటి సర్టెన్ డిస్టెన్స్లో ఉండటం జరిగింది. 200 to 2000 అనేసి, అలా 160 to 200 to 2000 ఆర్ 160 to 2000 అనేసి సర్టెన్ ఎత్తులో అనేది ఉండడం జరిగింది. 2000 to 35,786 అనేసి, అలాగే 35,786 ప్లస్ అనేసి ఇతర గ్రహాలకు కానీ ఏడాది కానీ పెట్టాలని ఆ ఆర్బిట్స్ అనే పొజిషన్, దాని ఆర్బిట్స్ ఒక పొజిషన్ డిఫరెంట్ వ్యారీగా ఉన్నాయి. దాని ఆధారంగా ఇప్పుడు ఒక పెద్ద శాటిలైట్ని తీసుకుపోవాలి, అక్కడికి వెళ్ళి ప్లేస్ చేయాలి. ఎక్కువ ఫ్యూయల్ అనేది వాడడం జరిగితే, ఎక్కువ ఫ్యూయల్ ఎప్పుడైతే బర్న్ అవుతుందో ఎక్కువ ఫ్యూయల్ ఆధారంగా మన లాంచ్ వెహికల్ని డిసైడ్ చేసుకోవచ్చు. ఎక్కువ ఫ్యూయల్ కనుక వాడిందంటే అది లాంచ్ వెహికల్ అనేది చాలా పెద్దదిగా ఉండడం జరుగుతుంది. తక్కువ ఫ్యూయల్ వాడితే చిన్నదే పంపించడం జరుగుతుంది. తక్కువ ఫ్యూయల్ ఉన్నప్పుడు ఏమవుతుంది, మనకు ఆర్బిట్ అనేది దగ్గరలో ఉన్నదని అర్థం చేసుకోవచ్చు. అదే ఎక్కువ ఫ్యూయల్ ఉందంటే మన రాకెట్ అనేది పెద్దగా ఉంటుంది,
శాటిలైట్ బరువు కూడా ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఆ శాటిలైట్ని సర్టెన్ ప్లేస్లో పెట్టడం జరుగుతుంది. దాన్ని లాంచ్ వెహికల్ పెద్దదిగా ఉంటుంది. ఇక్కడ చూడండి, శాటిలైట్ బరువు ఎక్కువగా ఉండడం, ఆర్బిట్లో పెట్టడానికి చాలా వేగం కావాలి. ఆర్బిట్లో పెట్టడానికి శాటిలైట్ని ఆర్బిట్లో పెట్టడానికి చాలా వేగం కావాలి. ఆ వేగం రావాలంటే చాలా ఫ్యూయల్ కావాలి. ఫ్యూయల్ ఎక్కువ ఉందంటే రాకెట్ పెద్దది. ఫ్యూయల్ ఎక్కువగా వాడుతున్నాం అంటే రాకెట్ అనేది పెద్దదిగా ఉంటుంది. లాంచ్ వెహికల్లో స్టేజెస్ అంటే ఏమిటి? మీకు ఇందాక చెప్పే స్టేజెస్. ఒక్కొక్క స్టేజెస్ పూర్తిగా ఏమంటే ప్రొపలెంట్ సిస్టమే ఉంటుందండి. పూర్తిగా ప్రొపలెంట్ సిస్టమ్ ఉంటుంది. మీకు ఇప్పుడు ప్రొపలెంట్ సిస్టమ్ అంటే ఏందో తెలుసు. మనం పేలోడ్ని ఈ ప్రొపలెంట్ సిస్టమ్ ఆధారంగా ఆర్బిట్లో పెట్టాలి. ఇక్కడ చూడండి, స్టేజ్ అంటే ఫ్యూయల్ ప్లస్ ఇంజన్ కలిగిన ఒక భాగం. స్టేజెస్ అంటే మీకు చెప్పి ఒక్కొక్క స్టేజ్ అంటే ఏంది? స్టేజ్ అంటే ఫ్యూయల్ ప్లస్ ఇంజన్ కలిగిన భాగం. ప్రతి స్టేజ్లో ఏముంటుందంటే ఇంజన్లో ఫ్యూయల్ ఉండటం, అది బర్న్ కావడం, అది పైకి తీసుకెళ్ళటం, మూవ్ కావడం. దాన్ని అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఫ్యూయల్ అయిపోయిందో ఆ ఇంజన్ ఏదైతే భాగం ఉందో దాన్ని వదిలేసాడు. ఒక స్టేజ్ వదిలేసేసి ఇంకో స్టేజ్లో అది లిక్విడ్ ఫ్యూయల్ ఆధారంగా కానీ సాలిడ్ ఫ్యూయల్గా కానీ ఒక్కొక్క స్టేజ్ అయిపోయిన తర్వాత ఆ స్టేజ్ని విడదీసుకుంటూ పేలోడ్ అనేది పైకి తీసుకెళ్ళి సర్టెన్ ఆర్బిట్లో పెట్టాలి శాటిలైట్ని. రాకెట్లో ఫ్యూయల్ కాలిపోయిన తర్వాత ఆ భాగం పనికిరాని భాగాన్ని మోస్తూ రాకెట్ ముందుకి వెళ్ళలేదు, లేకపోతే రాకెట్ అనేది భారం అవుతుంది. అందుకే ఫ్యూయల్ అయిపోయిన స్టేజ్ని వదిలేసి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మల్టీ స్టేజ్ అయిపోయిన వెంటనే పారేస్తుంది. అందుకే రాకెట్లో సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్గా ఉంటాయి. మనం ఏదైతే ఆర్బిట్లో ప్లేస్ చేయగలుగుతామో ఆర్బిట్లో ఆధారంగా మనకు స్టేజెస్ అనేది డిసైడ్ చేసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ చూసుకుంటే ఇంజన్ గురించి చూసుకుంటే, రాకెట్ ఇంజన్ అంటే ఫ్యూయల్ కాల్చి గ్యాసెస్ని వేగంగా వెనక్కి తోసే భాగం. ఇంజన్ వచ్చేసి ఫ్యూయల్ని కాల్చి, ఫ్యూయల్ ఏదైతే మనం సాలిడ్ కానీ లిక్విడ్ ఫ్యూయల్ కానీ కాల్చి గ్యాసెస్ని వేగంగా వెనక్కి తోసే భాగం. గ్యాసెస్ వెనక్కి వెళ్తాయి, రాకెట్స్ ముందుకు వెళ్తాయి. న్యూటన్ థర్డ్ లా ఆధారం. దీన్నే థ్రస్ట్ అంటారు. మీకు ఇందాక చెప్పాను కానీ థ్రస్ట్ ఫ్యూయల్ ప్లస్ ఆక్సిడైజర్ ఆధారంగా గ్యాసెస్ ఏదైతే వెనక్కి వస్తాయో ఆ గ్యాస్ వెనక్కి వచ్చే వేడి వాయువులు ఏమంటారంటే థ్రస్ట్ అంటారు. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఫ్యూయల్ ప్రొపలెంట్ అంటే ఏమిటి? మీకు చెప్పాను కదండి, పేలోడ్ కింద ఉన్నది మొత్తం ప్రొపలెంట్ సిస్టమ్. ఎందుకంటే దాంట్లో పూర్తిగా ఫ్యూయల్ ప్లస్ ఆక్సిడైజర్ అనేది ఉంటుంది. స్టేజెస్ ఆధారంగా ఉంటుంది. రాకెట్లో ఫ్యూయల్ అంటే కాలిపోయిన పదార్థం మాత్రమే కాదు. ప్రొపలెంట్ అంటే ఫ్యూయల్ ప్లస్ ఆక్సిడైజర్. ప్రొపలెంట్ అంటే అడగొచ్చు, మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రొపలెంట్ అంటే ఏమిటి? ప్రొపలెంట్ అంటే ఫ్యూయల్ ప్లస్ ఆక్సిడైజర్. స్పేస్లో గాలి లేదు. స్పేస్లో గాలి ఉంటుందండి? గాలి అనేది ఉండదు. లేకపోతే పల్చని గాలి అనేది ఉంటుంది. దీని ఆధారంగా ఏమైతే మనం గాలిని కూడా తీసుకుపోవాలి. ఎందుకు? ఫ్యూయల్లో బర్న్ కావాలంటే ఆక్సిజన్ అనేది కంపల్సరీ. కాబట్టి గాలి లేకపోతే ఫైర్ కాదు. రాకెట్ తనతోనే ఆక్సిజన్ని తీసుకువెళ్తుంది. ఆక్సిడైజర్ రూపంలో ఫ్యూయల్ ప్లస్ ఆక్సిడైజర్గా అది బర్న్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఫెయిరింగ్ మీకు ఆల్రెడీ పార్ట్స్ రూపంలో ఒక్కొక్కటి చెప్పాను. జస్ట్ అక్కడ రాసుకోండి. ఇక్కడ థ్రస్ట్, ఇది పేలోడ్ ఫెయిరింగ్లో ఏమేమి ఉంటుంది, పేలోడ్ ఫెయిరింగ్ దేనికి రక్షణ కవచంగా ఉంటుంది, ఫ్యూయల్ ప్లస్ ఆక్సిడైజర్ని ఏమంటారు, ప్రొపలెంట్ అంటారు. ఈ విధంగా 6 పార్ట్స్ అక్కడే సింపుల్గా రాసేసుకోండి. జస్ట్ ఈ ఊరికే థియరిటికల్గా చూపిస్తున్నాను. పేలోడ్ ఫెయిరింగ్ అంటే ఏమిటి? పేలోడ్ ఫెయిరింగ్ వచ్చేసి మనకి ఏమవుతుంది? ఏదైతే శాటిలైట్ తీసుకొని దాని రక్షణ కవచంగా ఉంటుందో దాన్ని ఫెయిరింగ్ అంటారు. ఫెయిరింగ్ అంటే శాటిలైట్ మీద ఉండే రక్షణ కవచం. ఎందుకు అవసరం ఈ ఫెయిరింగ్? ఎందుకు అవసరం అంటే అట్మాస్ఫియర్లో గాలి ఉంది, హీటింగ్, డ్రాగ్లు ఉన్నాయి. దీన్ని తట్టుకొని నిలబడాలి కదా. మన శాటిలైట్ తట్టుకొని నిలబడాలి. కాబట్టి ఆ శాటిలైట్కి చుట్టూ మనకు రక్షణ కవచంగా ఉండేది ఫెయిరింగ్. శాటిలైట్ ఫ్రాగైల్, ఫెయిరింగ్ రక్షిస్తుంది. అట్మాస్ఫియర్ ఎప్పుడైతే అయిపోతుందో ఈ ఫెయిరింగ్ అనేది తీసేస్తారు. ఈ రక్షణ కవచం ఏదైతే ఉంటే దాన్ని తీసేస్తారు. ఫెయిరింగ్ అవసరం లేదు, దాన్ని కూడా వదిలేస్తారు. ఎందుకు? ఫ్రీగా మూవబుల్ కావడానికి. ఎప్పుడైతే మనకు అట్మాస్ఫియర్లో ఉంటుందో ఫెయిరింగ్ అనేది ఉండడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ హీటింగ్, డ్రాగ్ అనేవి ఉండడం జరుగుతుంది, ఇన్స్టెబిలిటీ అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి శాటిలైట్ని రక్షణ కవచంగా ఉండేది వచ్చేసి పేలోడ్ ఫెయిరింగ్ రక్షిస్తూ ఉంటుంది. నెక్స్ట్ గైడెన్స్ అండ్ కంట్రోల్ సిస్టమ్. మీకు ఇందాక చెప్పాను, గైడెన్స్ అండ్ దిశానిర్దేశం. గైడెన్స్ ఎటువైపు పోవాలి,
ఎంత స్పీడ్తో పోవాలి, ఎంత వెలాసిటీతో పోవాలి. అలాగే కంట్రోల్ సిస్టమ్ ఎప్పుడైతే ఇన్స్టెబిలైజ్ అవుతుందో, ఎప్పుడైతే రాకెట్ అనేది ఇన్స్టెబిలైజ్ అవుతుందో దాన్ని స్టెబిలైజ్ చేయడానికి కంట్రోల్ సిస్టమ్ మరియు గైడెన్స్ సిస్టమ్ అనేది యూస్ చేయడం జరుగుతుంది. రాకెట్ చాలా వేగంగా వెళ్తుంది, కొంచెం దారి తప్పిన వేల కిలోమీటర్ల తేడా అనేది వచ్చేస్తుంది. అందుకే సెన్సార్స్, కంప్యూటర్, కంట్రోల్ సిస్టమ్ రాకెట్ని సరిదారిలో ఉంచుతాయి. ఇక్కడ గైడెన్స్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్లో ఏమేమి యూజ్ చేస్తారంటే సెన్సార్స్, కంప్యూటర్స్, కంట్రోల్ సిస్టమ్స్. సెన్సార్స్, కంప్యూటర్స్, కంట్రోల్ సిస్టమ్ ఇవి రాకెట్ను సరిదారిలో ఉంచుతాయి. నెక్స్ట్ వచ్చేసి మీకు పేలోడ్ ఫేరింగ్లో ఫస్ట్ పార్ట్ అయింది శాటిలైట్ గురించి, పేలోడ్ ఫేరింగ్ గురించి చెప్పాను. నెక్స్ట్ గైడెన్స్ అండ్ కంట్రోల్ సిస్టమ్. గైడెన్స్ అండ్ కంట్రోల్ సిస్టంలో యూజ్ చేసేది సెన్సార్స్, కంప్యూటర్, కంట్రోల్ సిస్టమ్స్ రాకెట్ని సరిదారిలో ఉంచుతాయి. నెక్స్ట్ తీసుకుంటే లాంచ్ వెహికల్ అనేది మల్టీ స్టేజ్ రాకెట్. నెక్స్ట్ వచ్చేసి లాంచ్ వెహికల్ అనేది మల్టీ స్టేజ్ రాకెట్. ఫ్యూయల్ అయిపోయిన భాగాలను వదిలేస్తూ శాటిలైట్కి అవసరమైన వేగం ఇచ్చి ఆర్బిట్లో పెట్టడమే దీని పని. నెక్స్ట్ తీసుకుంటే రాకెట్ ఫ్యూయల్స్ గురించి చూసుకుంటే మనం రాకెట్ ఫ్యూయల్స్ ఎందుకు రకాలుగా ఉంటుంది. సాలిడ్ ఫ్యూయల్ ఎందుకు, లిక్విడ్ ఫ్యూయల్ ఎందుకు. మీకు ఇందాక చెప్పేది సాలిడ్ ఫ్యూయల్ వచ్చేసి మనకు ఏవైతే భారీగా శాటిలైట్ను అలాగే రాకెట్ను ముందుకు తీసుకెళ్లాలంటే సాలిడ్ ఫ్యూయల్ ఉండాలి. ఈ సాలిడ్ ఫ్యూయల్ అనేది అన్కంట్రోలబుల్. ఒకసారి బర్న్ అయిందంటే దాన్ని కంట్రోల్ చేయడం కష్టం. కానీ లిక్విడ్ ఫ్యూయల్ వచ్చేసి కంట్రోల్ చేయొచ్చు. సాలిడ్ ఫ్యూయల్ వచ్చి స్టోరేజ్ ఈజీగా ఉంటుంది, రిలయబుల్గా ఉంటుంది సాలిడ్ ఫ్యూయల్. కానీ లిక్విడ్ ఫ్యూయల్ వచ్చేసి స్టోరేజ్ అంత రిలయబుల్గా ఏమీ ఉండదండి. ఇక్కడ తీసుకుంటే సాలిడ్ ఫ్యూయల్ మరియు లిక్విడ్ ఫ్యూయల్ గురించి చూపిస్తుందండి. అన్ని మిషన్స్ ఒకేలాగా ఉండవు. కొన్ని మిషన్స్ సింపుల్ అండ్ సేఫ్గా కావాలి, కొన్ని మిషన్స్ సింపుల్ అండ్ సేఫ్గా అంటే దాని ఆర్బిట్ వేరే విధంగా ఉండొచ్చు. సింపుల్గా అంటే దాని ఆర్బిట్ అనేది పని చాలా చాలా చిన్నదై ఉండొచ్చు. ఏదైతే శాటిలైట్ పంపిస్తారో దాన్ని సింపుల్గా ఉండొచ్చు, దాన్ని సింపుల్ అండ్ సేఫ్ కావాలి. కొన్ని మిషన్స్కి హై పవర్ కావాలి, కొన్ని మిషన్స్కి సింపుల్ అండ్ సేఫ్ పవర్ కావాలి, కొన్ని మిషన్స్కి హై పవర్ కావాలి. అందుకే ప్రొపల్షన్ టైప్స్ వేరేనే ఉంటాయి. ప్రొపల్షన్ టైప్స్ అనేది వేరు ఉంటాయి. కొన్నిటికేమో హై పవర్ కావాలి, కొన్నిటికి అంత అవసరం లేదు. అంటే ఆ శాటిలైట్ ఒక పని ఆధారంగా మనం ఫ్యూయల్ ప్రొపల్ట్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సాలిడ్ ప్రొపల్షన్, సాలిడ్ ఫ్యూయల్ ప్లస్ ఆక్సిడైజ్ ఇది ఒకే ఘన పదార్థంగా కలిసి ఉంటాయి. ఫ్యూయల్ ప్లస్ ఆక్సిడైజర్ ఒకే ఘన పదార్థంగా కలిసి ఉంటాయి. కానీ లిక్విడ్ ఫ్యూయల్లో ఇది సపరేట్ ఛాంబర్లో, ఇది సపరేట్ ఛాంబర్. ఏది ఫ్యూయల్ సపరేట్ ఛాంబర్లో ఉంటుంది, ఆక్సిడైజర్ సపరేట్ ఛాంబర్లో ఉంటుంది. అవి రెండు కలిసేసి కంబషన్ ఛాంబర్లో బర్న్ అయి వేడి ఏదైతే థ్రస్ట్ ఉందో అది బయటకు వదులుతుంది. అదే ఎప్పుడైతే మనం సాలిడ్ ఫ్యూయల్ తీసుకుంటాం, ఫ్యూయల్ ప్లస్ ఆక్సిడైజర్ ఒకే ఘన పదార్థంగా కలిసి ఉంటాయి. ఇక్కడ తీసుకుంటే సాలిడ్ ఫ్యూయల్లో మనకు ఫ్యూయల్ ప్లస్ ఆక్సిడైజర్ ఒకే ఘన పదార్థంగా కలిసి ఉంటాయి. నెక్స్ట్ తీసుకుంటే సాలిడ్ ఫ్యూయల్ ఎలా పనిచేస్తుంది. ఇగ్నిషన్ చేస్తే, స్టార్ట్ చేస్తే ఫ్యూయల్ కాలడం మొదలవుతుంది. ఒకసారి స్టార్ట్ అయితే ఆపలేం. ఏ ఫ్యూయల్ని బర్న్ చేసిన తర్వాత మనం ఆపలేమంటే సాలిడ్ ఫ్యూయల్ని ఒకసారి ఇగ్నైట్ చేస్తే దాన్ని ఆపడం కష్టం సాలిడ్ ఫ్యూయల్ని. అదే లిక్విడ్ ఫ్యూయల్ని కంట్రోల్ చేయొచ్చు. లిక్విడ్ ఫ్యూయల్ ఇంజన్ని ఆన్ ఆఫ్ చేయొచ్చు, థ్రస్ట్ని తగ్గించవచ్చు. కానీ వేరే సాలిడ్ ఫ్యూయల్ని తీసుకుంటే మనకు సాలిడ్ ఫ్యూయల్ని ఆపలేము. సాలిడ్ ఫ్యూయల్ ఒక్కసారి బర్న్ అయితే ఆపడం కష్టం. ఇక్కడ తీసుకుంటే ఉదాహరణ ఫైర్ క్రాకర్ తీసుకోండి. ఫైర్ క్రాకర్ వన్స్ బర్న్ అయిన తర్వాత క్రాకర్ ఆగుతుందంటే ఆగదు, వెళ్ళిపోతుంది. అలాగే ఈ సాలిడ్ ఫ్యూయల్ ఎక్కడ యూజ్ చేస్తాం మనం, పిఎస్ఎల్వి ఆర్ జిఎస్ఎల్వి ఫస్ట్ స్టేజెస్లో మాత్రం యూజ్ చేస్తాం. ఎందుకంటే రాకెట్ని గురుత్వాకర్షణ శక్తి నుంచి పైకి తీసుకెళ్ళాలంటే విపరీతమైన థ్రస్ట్ కావాలంటే మనకు ఏం యూజ్ చేస్తామంటే అక్కడ సాలిడ్ ఫ్యూయల్ని యూజ్ చేయడం జరుగుతుంది. స్ట్రాప్ ఆన్ బూస్టర్ రాకెట్ యొక్క బరువు ఎక్కువగా ఉండడం వల్ల ఏమైందంటే చుట్టుపక్కకి మనకు ఇక్కడ ఎంతమంది మీకు ఎగ్జాంపుల్లో చెప్పలేదండి. ఇది రాకెట్ అనుకుంటే, రాకెట్ ఒక ఫ్యూయల్ ప్రొపలెంట్ సిస్టమ్ అనుకుంటే దానికి పక్కకున్న భాగాలు, ఇది థ్రస్ట్ అనుకుంటే దీన్ని అంటారు సాలిడ్ బూస్టర్స్ అంటారు. బూస్టర్స్ అంటారు. స్ట్రాప్ ఆన్ బూస్టర్స్.
స్ట్రాప్ ఆన్ బూస్టర్స్. ఎక్కువ బరువు ఉన్న రాకెట్లను పైకి గురుత్వాకర్షణ శక్తి నుంచి పైకి తీసుకువెళ్ళాలంటే స్ట్రాప్ ఆన్ బూస్టర్స్ అని యూజ్ చేస్తారు. దాని యొక్క బరువు ఆధారంగా స్ట్రాప్ ఆన్ బూస్టర్స్ అనేది యాడ్ అవుతాయి. 2 కానీ 3 కానీ 4 కానీ యూజ్ చేయడం జరుగుతుంది. రాకెట్ యొక్క బరువు ఆధారంగా స్ట్రాప్ ఆన్ బూస్టర్స్ అనేది వాడటం జరుగుతుంది. ఇక్కడ పేలోడ్ అంటే మనకు ఇందాక నేను చెప్పినట్టు పేలోడ్ మరియు శాటిలైట్ ఇక్కడ ఉంటుంది. పేలోడ్ ఫేరింగ్లోనే శాటిలైట్ ఇది స్ట్రాప్ ఆన్ బూస్టర్స్. ఇక్కడ థ్రస్ట్, గైడెన్స్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్, ఇక్కడ వచ్చేసి ప్రొపలెంట్, పూర్తిగా ప్రొపలెంట్ సిస్టమ్ అంటారండి. ప్రొపలెంట్ సిస్టమ్. నెక్స్ట్ స్ట్రాప్ ఆన్ బూస్టర్స్. నెక్స్ట్ మనకి ఈ సాలిడ్ ఫ్యూయల్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారంటే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ జిఎస్ఎల్వి కానీ పిఎస్ఎల్వి కానీ. పిఎస్ఎల్ వచ్చేసి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ అండి. మనం పూర్తిగా చెప్పేది ఫస్ట్ రాకెట్స్ గురించే చెప్తున్నాం. ఏదైతే రాకెట్ ఉందో దాని గురించి చెప్తున్నాం. దీని గురించి శాటిలైట్, ఒక్కొక్క శాటిలైట్ ఒక ఏంటి దాని యొక్క దేనికోసం చంద్రయాన్ కానీ, చంద్రయాన్ 2 కానీ 3 కానీ, అలాగే మంగళయాన్ కానీ, అలాగే ఆదిత్య L1 ఇవి శాటిలైట్స్ గురించి తర్వాత చెప్తాం. ముందుగా మనం డిస్కస్ చేసేది ఓన్లీ రాకెట్స్ గురించి, దానికి సంబంధించిన పార్ట్స్, దానికి సంబంధించిన ఫ్యూయల్ ఏదైతే ఉందో ఫ్యూయల్ ప్రొపలెంట్ గురించి డిస్కస్ చేస్తున్నాం. శాటిలైట్ గురించి నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి రాకెట్స్ గురించి, ఏదైతే శాటిలైట్ని తీసుకువెళ్తుందో శాటిలైట్స్ తీసుకెళ్తున్న వెహికల్స్ అయినా రాకెట్స్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం ఈ సాలిడ్ ఫ్యూయల్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే పిఎస్ఎల్వి పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్, జియోసింక్రనస్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ఫస్ట్ స్టేజ్లోనే యూజ్ చేయడం జరుగుతుంది. దాన్ని మీకు 4 స్టేజెస్ చెప్పా. ఫస్ట్ స్టేజ్లో వచ్చేసి సాలిడ్ ఫ్యూయల్, నెక్స్ట్ లిక్విడ్ కంట్రోల్ చేయడానికి, అలాగే సరైన దిశలో పోవడానికి నెక్స్ట్ స్టేజ్లో లిక్విడ్, అలాగే థర్డ్ స్టేజ్లో మళ్ళీ పైకి వెళ్ళడానికి సాలిడ్ ఫ్యూయల్ అని యూజ్ చేస్తాం. లాస్ట్కి వచ్చేసి లిక్విడ్ ఫ్యూయల్ని యూజ్ చేస్తూ శాటిలైట్ను కరెక్ట్ సర్టెన్ హైట్లో సరైన వేగంతో నడిపించడానికి లిక్విడ్ ఫ్యూయల్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. కానీ సాలిడ్ ఫ్యూయల్ ఇక్కడికి వచ్చేసి మనకు ఫస్ట్ స్టేజ్ ఆఫ్ పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే స్ట్రాప్ ఆన్ బూస్టర్స్, ఏవైతే స్ట్రాప్ ఆన్ బూస్టర్స్ ఉంటాయో దానికి కూడా మనకు సాలిడ్ ఫ్యూయల్ ఇవ్వటం జరుగుతుంది. అడ్వాంటేజెస్, ఈ సాలిడ్ ఫ్యూయల్ యూజ్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏముందంటే సింపుల్ డిజైన్, స్టోరేజ్ ఈజీగా ఉంటుంది, అలాగే రిలయబుల్గా ఉంటుంది. సాలిడ్ ఫ్యూయల్ వచ్చి స్టోరేజ్ అనేది ఈజీగా ఉంటుంది, రిలయబుల్గా ఉంటుంది, దాని డిజైన్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది సాలిడ్ ఫ్యూయల్ది. వేరేస్ కంపేర్ టు లిక్విడ్ ఫ్యూయల్ తీసుకుంటే దాని డిజైన్ అనేది టెక్నికల్గా కొద్దిగా హార్డ్గా ఉంటుంది, రిలయబుల్ అంత ఈజీ అయితే కాదండి. నెక్స్ట్ చూస్తే కంట్రోల్ తక్కువ. డిసడ్వాంటేజ్ ఏంటంటే కంట్రోల్ చేయలేం. ఒకసారి సాలిడ్ ఫ్యూయల్ బర్న్ అయిందంటే కంట్రోల్ చేయడం కష్టం. మిడ్ ఫైట్లో ఆపలేం, మధ్యస్థంలో దాన్ని ఆపడం కష్టం. సాలిడ్ ఫ్యూయల్ అనేది దాని ఆధారంగా బర్న్ అయ్యే రాకెట్ని మధ్యలో ఆపలేం. వేరాస్ దేంతో కంపేర్ చేసుకుంటే లిక్విడ్ ఫ్యూయల్తో కంపేర్ చేసుకుంటే సాలిడ్ ఫ్యూయల్లో డిసడ్వాంటేజ్ వస్తే దాన్ని కంట్రోల్ చేయలేం, మిడ్ ఫ్లైట్లో దాన్ని ఆపలేం. కానీ లిక్విడ్ ఫ్యూయల్లో దాన్ని ఆపొచ్చండి, దాన్ని కంట్రోల్ చేయొచ్చు. స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ అనేది ఇంజన్లో చేయొచ్చండి. నెక్స్ట్ సాలిడ్ ప్రపోర్షన్ సింపుల్ అండ్ రిలయబుల్ బట్ కంట్రోల్ లిమిటెడ్ ఇంగ్లీష్లో. నెక్స్ట్ తీసుకుంటే లిక్విడ్ ఫ్యూయల్ యూజ్ చేయడం జరుగుతుంది. ఫ్యూయల్ మరియు ఆక్సిడైజర్ సపరేట్ లిక్విడ్ ట్యాంక్స్లో ఉంటాయి. ఇక్కడ వచ్చేసి ఫ్యూయల్ మరియు ఆక్సిడైజర్, ఇవి సపరేట్ ఛాంబర్లో ఉండడం జరుగుతుంది. ఇక్కడ నుంచి ఫ్యూయల్, ఇక్కడ నుంచి ఆక్సిడైజర్, ఇక్కడ కంబషన్ ఛాంబర్లో మాత్రమే ఇవి బర్న్ కావడం జరుగుతుంది. కంబషన్ ఛాంబర్లో బర్న్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి వాల్వ్స్ ఓపెన్ చేస్తారు. ఫ్యూయల్ నుంచి అటు ఆక్సిడైజర్ నుంచి వాల్వ్స్ ఓపెన్ చేస్తారు. ఫ్యూయల్ ప్లస్ ఆక్సిడైజర్ మిక్స్ అవుతాయి, కంబషన్ జరుగుతుంది. ఇక్కడ కంబషన్ ఛాంబర్లో కంబషన్ అనేది జరుగుతుంది. థ్రస్ట్ కంట్రోల్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి లిక్విడ్ ఫ్యూయల్లో థ్రస్ట్ అనేది కంట్రోల్ చేయొచ్చు, ఇంజన్ ఆన్ ఆఫ్ చేయొచ్చు. ఇది లిక్విడ్ ఫ్యూయల్కున్న అడ్వాంటేజ్. థ్రస్ట్ని కంట్రోల్ చేయొచ్చు, ఇంజన్ ఆన్ ఆఫ్ చేయొచ్చు. దీంట్లో వచ్చి డిసడ్వాంటేజెస్ ఏంది, స్టోరేజ్ అంత ఈజీ కాదు. అదే సాలిడ్ ఫ్యూయల్లో మనకు స్టోరేజ్ అనేది ఈజీ, రిలయబుల్గా ఉంటుంది. డిసడ్వాంటేజ్ డిజైన్ అనేది కాంప్లెక్స్. సాలిడ్ ఫ్యూయల్కి అయితే అక్కడే ఆక్సిడైజర్ ఒకే ఘన పదార్థంగా సాలిడ్ మరియు ఫ్యూయల్ అనేది
సాలిడ్ ఫ్యూయల్ మరియు ఆక్సిడైజర్ ఒకే ఘనపదార్థంగా ఉంటుంది, దాన్ని స్టోరేజ్ చేయడం ఈజీగా ఉంటుంది. వేరేస్ కంపేర్ టు లిక్విడ్ ఫ్యూయల్ వచ్చేసరికి ఫ్యూయల్ ఒక ఛాంబర్లో అలాగే ఆక్సిడైజర్ ఒక ఛాంబర్లో ఈ రెండు కలిసి కంబషన్ ఛాంబర్లో కంబషన్ అవ్వడం జరుగుతుంది. కాకపోతే దీని యొక్క డిజైన్ అనేది కాంప్లెక్స్గా ఉంటుంది, స్టోరేజ్ అనేది డిఫికల్ట్గా ఉంటుంది. ఎగ్జాంపుల్ దీన్ని ఎక్కడ వాడతారు? సాలిడ్ ఫ్యూయల్ వచ్చేసి ఫస్ట్ స్టేజ్లో వాడితే లిక్విడ్ ఫ్యూయల్ వచ్చేసి సెకండ్ స్టేజ్లో వాడతారు. లిక్విడ్ ఫ్యూయల్ని పిఎస్ఎల్వి సెకండ్ స్టేజ్, జిఎస్ఎల్వి లిక్విడ్ స్టేజెస్లో వాడడం జరుగుతుంది. పిఎస్ఎల్వి సెకండ్ స్టేజ్, జిఎస్ఎల్వి లిక్విడ్ స్టేజెస్లో వాడడం జరుగుతుంది. లిక్విడ్ ప్రపల్షన్ గివ్స్ బెటర్ కంట్రోల్ దెన్ సాలిడ్ ప్రపల్షన్. లిక్విడ్ ఫ్యూయల్ అనేది కంట్రోల్ చేయడం జరుగుతుంది వేరాజ్ కంపేర్ టు సాలిడ్ ప్రపల్షన్తో పోల్చుకుంటే. మీకు అసలు సాలిడ్ ప్రపల్షన్ యూజ్ చేసిన హెచ్టిపిపి గురించి అలాగే లిక్విడ్ ప్రపల్షన్ యూజ్ చేసిన యూడిఎంహెచ్ గురించి కూడా చెప్తానండి. నెక్స్ట్ క్రయోజెనిక్ ప్రపల్షన్ అంటే చాలా తక్కువ ఉష్ణోగ్రతలో, ఇక్కడ చూడండి, చాలా తక్కువ ఉష్ణోగ్రతలతో ఉండే లిక్విడ్ ఫ్యూయల్స్. ఈ క్రయోజెనిక్ ప్రపల్షన్లో ఇక్కడ యూజ్ చేసే లిక్విడ్ ఫ్యూయల్స్ వచ్చి చాలా తక్కువ టెంపరేచర్లో ఉండడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఫ్యూయల్స్ ఏమేమి ఉంటాయంటే లిక్విడ్ హైడ్రోజన్, లిక్విడ్ ఆక్సిజన్ ఒక టెంపరేచర్ ఏ విధంగా ఉండాలి, ఎంత మెయింటైన్ చేయాలి క్రయోజెనిక్ ప్రపల్షన్లో మనకు దీంట్లో క్రయోజెనిక్ ప్రపల్షన్లో యూజ్ చేసేది లిక్విడ్ హైడ్రోజన్ మరియు లిక్విడ్ ఆక్సిజన్. దీని ఇక్కడ ఉన్న యూజ్ చేసే ఫ్యూయల్స్ వచ్చేసి దాని యొక్క టెంపరేచర్ చాలా తక్కువగా ఉంటుంది. ఆక్సిజన్ వచ్చే టెంపరేచర్ -183 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. లిక్విడ్ ఆక్సిజన్ ఒక టెంపరేచర్ మనకు వచ్చేసి -183 డిగ్రీస్ సెంటిగ్రేడ్. ఇవి అడిగే ఛాన్సెస్ ఉంటాయి. క్రయోజెనిక్ ప్రపల్షన్లో యూజ్ చేసే ఫ్యూయల్ ఏమిటి? లిక్విడ్ ఆక్సిజన్ మరియు లిక్విడ్ ఆక్సిజన్. దాని యొక్క టెంపరేచర్స్ చెప్పండి. లిక్విడ్ ఆక్సిజన్ ఒక టెంపరేచర్ వచ్చేసి -183 డిగ్రీ సెంటిగ్రేడ్. అలాగే హైడ్రోజన్ తీసుకుంటే -253 డిగ్రీస్ సెంటిగ్రేడ్. -253 డిగ్రీ సెంటిగ్రేడ్ హైడ్రోజన్కి -253 డిగ్రీ సెంటిగ్రేడ్, ఆక్సిజన్కి -183 డిగ్రీ సెంటిగ్రేడ్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఛాన్సెస్ ఉన్నాయి ఎగ్జామ్లో అడగడానికి. అలాగే ఎందుకు స్పెషల్? వెరీ హై ఎఫిషియన్సీ. ఇంత తక్కువ టెంపరేచర్లో దీన్ని మెయింటైన్ చేస్తుంటే దీనివల్ల యూజ్ ఉంటేనే కదండి మనం తీసుకునేది. క్రయోజెనిక్ ప్రపల్షన్లో యూజ్ ఉంటేనే తీసుకుంటాం. ఎందుకంటే వెరీ హై ఎఫిషియన్సీ, తక్కువ ఫ్యూయల్కి మోర్ పవర్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఏది? క్రయోజెనిక్ ప్రపల్షన్లో వాడే ఫ్యూయల్స్ అనేది మనకు తక్కువ ఫ్యూయల్ని యూజ్ చేసుకుంటూ ఎక్కువ పవర్, హై ఎఫిషియన్సీ అనేది ఇవ్వటం జరుగుతుంది. నెక్స్ట్ తీసుకుంటే ఇప్పటివరకు మనం సాలిడ్ సంబంధించిన ప్రపల్షన్ సిస్టమ్, లిక్విడ్ సంబంధించిన ప్రపల్షన్ సిస్టమ్, అలాగే క్రయోజెనిక్ ప్రపల్షన్ కూడా చూసాం. క్రయోజెనిక్ ప్రపల్షన్ యూజ్ చేసేది లిక్విడ్ హైడ్రోజన్, లిక్విడ్ ఆక్సిజన్ వచ్చే టెంపరేచర్ -183 డిగ్రీ సెంటిగ్రేడ్. అలాగే హైడ్రోజన్ తీసుకుంటే లిక్విడ్ హైడ్రోజన్ తీసుకుంటే -253 డిగ్రీస్ సెంటిగ్రేడ్. నెక్స్ట్ ఫ్యూయల్ చాలా చల్లగా ఉంచాలి, టెక్నాలజీ చాలా కాంప్లెక్స్. అలా మెయింటైన్ చేయాలంటే దాన్ని యూజ్ చేసే టెక్నాలజీ అనేది చాలా క్రిటికల్గా ఉంటుంది. అలాగే ఫ్యూయల్ అనేది చాలా చల్లగానే ఉంచడం జరుగుతుంది. ఇండియాకు ఎందుకు కీలకం? ఇండియా ఎందుకు యూజ్ చేస్తుంటే హెవీ కమ్యూనికేషన్. ఈ క్రయోజెనిక్ ప్రపల్షన్ దేనికి యూజ్ చేస్తారు? ఏ శాటిలైట్కి యూజ్ చేస్తారంటే హెవీ కమ్యూనికేషన్ శాటిలైట్ల కోసం. హెవీ కమ్యూనికేషన్ శాటిలైట్స్ మనకు మామూలుగా కమ్యూనికేషన్ సంబంధించి జియోలో చెప్పాం. కమ్యూనికేషన్ టీవీ బ్రాడ్కాస్ట్ కమ్యూనికేషన్ సంబంధించి జియోలో చెప్పాం. హెవీ కమ్యూనికేషన్ శాటిలైట్స్, ఏవైతే హెవీ కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఉంటాయో కమ్యూనికేషన్ శాటిలైట్సే అక్కడ యూజ్ చేస్తారు. కాకపోతే ఎప్పుడైతే హెవీ కమ్యూనికేషన్ శాటిలైట్స్ యూజ్ చేస్తామో దానికి క్రయోజెనిక్ ప్రపల్షన్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. క్రయోజెనిక్ ప్రపల్షన్. అలాగే దేనికి ఇంకోటి హెవీ కమ్యూనికేషన్ శాటిలైట్, అలాగే జియో ఆర్బిట్ మిషన్. అలాగే తీసుకుంటే ఫారెన్ డిపెండెన్స్ తగ్గించడానికి, హెవీ కమ్యూనికేషన్ శాటిలైట్స్ పంపించడానికి, అలాగే జియో ఆర్బిట్లో పెట్టడానికి మనకు క్రయోజెనిక్ ప్రపల్షన్ లేకపోతే విదేశీయుల మీద ఆధారపడడం జరుగుతుంది. అందుకని ఈ క్రయోజెనిక్ ప్రపల్షన్ అనేది మనమే స్వతహాగా తయారు చేసుకుంటే విదేశాల మీద ఆధారపడడం అనేది తగ్గిపోతుంది. అలాగే మనం హెవీ కమ్యూనికేషన్ శాటిలైట్స్ మీద యూజ్ చేసుకోవచ్చు. అలాగే జియో ఆర్బిట్ మిషన్స్, జియోలో మనకు లియో, మియో, జియోలో జియో ఆర్బిట్ మిషన్స్ కోసం క్రయోజెనిక్ ప్రపల్షన్ అనేది యూజ్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ దేంట్లో యూజ్ చేశారు? ఎప్పుడైతే మనం హెవీ కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఈ శాటిలైట్స్ కోసం యూజ్ చేస్తారో దాంట్లో వాడే వెహికల్ చూసుకుంటే GSLV Mark II, LVM-3 అప్పర్ స్టేజ్, దీంట్లలో ఈ క్రయోజెనిక్ ప్రపల్షన్ అనేది యూజ్ చేయడం జరిగింది.
నెక్స్ట్ 1 లైన్ కింద క్రయోజెనిక్ ప్రపల్షన్ ఈజ్ హైలీ ఎఫిషియంట్ బట్ టెక్నాలజికలీ కాంప్లెక్స్. క్రయోజెనిక్ ఇంజన్ అనేది చాలా ఎఫిషియంట్, అంటే లెస్ ఫ్యూయల్ మోర్ పవర్ అనేది హై ఎఫిషియన్సీ అనేది ఇవ్వటం జరుగుతుంది. కాకపోతే టెక్నాలజికల్గా అది చాలా క్రిటికల్, చాలా కాంప్లికేటెడ్గా ఉంటుందనేసి చెప్తుర్రండి. నెక్స్ట్ వచ్చేసి రాకెట్ ప్రపల్షన్. 1 లైన్ ఆన్సర్ తీసుకుంటే రాకెట్ ప్రపల్షన్ అనేది థ్రస్ట్ ఉత్పత్తి చేసే విధానం. రాకెట్ ప్రపల్షన్ వచ్చేసి థ్రస్ట్ని ఉత్పత్తి చేస్తుంది. 1 లైన్ ఒకటే ఆన్సర్. సాలిడ్ ప్రపల్షన్ వచ్చేసి సింపుల్ అండ్ రిలయబుల్. సాలిడ్ ప్రపల్షన్ వచ్చేసి సింపుల్గా మరియు రిలయబుల్గా ఉంటుంది. అంటే ఇక్కడే ఒకే దాంట్లో ఒకే ఘన పదార్థంలో మనకు ఫ్యూయల్ మరియు ఆక్సిడైజర్ ఉంటుంది, స్టోరేజ్ అనేది ఈజీగా ఉంటుంది. సింపుల్ అండ్ రిలయబుల్. అదే లిక్విడ్ ప్రపల్షన్ తీసుకుంటే కంట్రోల్ చేసుకోవచ్చు. లిక్విడ్ ప్రపల్షన్ వచ్చేసి కంట్రోలబుల్. 1 లైన్ ఆన్సర్. లిక్విడ్ ప్రపల్షన్ వల్ల యూజ్ ఏమిటంటే అది కంట్రోలబుల్ థ్రస్ట్ అనేది తగ్గిస్తుంది. సింపుల్ అండ్ రిలయబుల్ వచ్చేసి సాలిడ్ ప్రపల్షన్. నెక్స్ట్ క్రయోజెనిక్ ప్రపల్షన్ వచ్చేసి హైలీ ఎఫిషియంట్ బట్ టెక్నాలజికల్లీ కాంప్లెక్స్. హైలీ ఎఫిషియంట్ అంటే తక్కువ ఫ్యూయల్తో ఎక్కువ పవర్ అనేది ఇవ్వటం జరుగుతుంది. టెక్నాలజికల్గా కొద్దిగా కాంప్లెక్స్, తయారు చేయడంలో కానీ టెక్నాలజికల్ కొద్దిగా కాంప్లెక్స్. భారతీయ లాంచ్ వెహికల్ ఈ 3 ప్రపల్షన్ రకాలను కలయికలను ఉపయోగిస్తారు. అంటే ఇందాక మనం లిక్విడ్ ప్రపల్షన్స్ ఏవేవి ఉన్నాయని చూసుకుంటే మనం సాలిడ్ ప్రపల్షన్, అలాగే లిక్విడ్ ప్రపల్షన్, క్రయోజెనిక్ ప్రపల్షన్ అనేది చూడడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి భారతదేశంలో ప్రయోగ వాహనాలు ఎవరు తయారు చేస్తారు, ఎక్కడ అంటే ఇప్పుడు ఏదైతే రాకెట్ గురించి పూర్తిగా సంబంధించిన పేలోడ్ ఫేరింగ్, దానికి సంబంధించిన గైడెన్స్ సిస్టమ్ మరి కంట్రోల్ సిస్టమ్స్ చెప్పేసినాం. అలాగే ప్రొపల్షన్ సిస్టమ్ అయిన ఫ్యూయల్ ప్లస్ ఆక్సిడైజర్ గురించి డిస్కషన్ అనేది అయిపోయింది. నెక్స్ట్ రాకెట్లో యూజ్ చేస్తాం ఏదైతే పేలోడ్ ఫేరింగ్ ఉంది చూసారా, పేలోడ్ ఫేరింగ్లో యూజ్ చేస్తే టెక్నికల్ టర్మ్స్ ఉంటాయి కదా, టెక్నికల్ నేమ్స్. ఎలక్ట్రానిక్ వ్యవస్థ ఏడు ఉంటుంది, దాని కేంద్రం ఏడు ఉంటుంది. అలాగే ప్రయోగ వాహనాలు, దాని యొక్క డిజైన్ అవన్నీ ఎక్కడ ఉంటాయి, కంప్యూటర్స్ ఎలక్ట్రానిక్స్ అవి ఎక్కడ ఉంటాయి, ఒక్కొక్క భాగం సంబంధించి ఎక్కడెక్కడ ఉంటాయి, ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉంటాయి. అటు కేరళ ఫ్యూయల్ సంబంధించింది మహేంద్రగిరి తమిళనాడు, అలాగే బెంగళూరులో ఫ్యూయల్ సంబంధించింది ఒక ప్లేస్లో. అలాగే తీసుకుంటే రాకెట్ డిజైన్స్ దీనికి సంబంధించింది కేరళలోని తిరువనంతపురం. అట్లా ఒక్కొక్క ప్లేస్లో ఉంది. ఒక్కొక్కటిగా చూద్దాం. ప్రయోగ వాహనాలు ఎవరు తయారు చేస్తారు, ఎక్కడ. ఇక్కడ తీసుకుంటే ఇస్రో పేరు వచ్చేసి మనకు వచ్చి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. స్థాపన సంవత్సరం 1969 ఆగస్ట్ 15. వివరణ. ఇస్రో అనేది భారతదేశానికి చెందిన జాతీయ అంతరిక్ష సంస్థ. ఇస్రో అనేది భారతీయ అంతరిక్ష సంస్థ. భారతదేశంలో ఉపగ్రహాలు, ప్రయోగ వాహనాలు, అంతరిక్ష మిషన్లు అన్నిటికీ ఇదే ప్రధాన బాధ్యత వహిస్తుంది. ఇస్రో హెడ్ క్వార్టర్స్ బెంగళూరు, కర్ణాటక. ఇక్కడ తీసుకుంటే మనకు ఈ ఇస్రో ఎక్కడైతే ఉంటుందో దీని హెడ్ క్వార్టర్స్ బెంగళూరు మరియు కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది. ఇస్రో బాధ్యతలు ఏంటంటే భారతదేశంలోని ఉపగ్రహాలు ఏవైతే శాటిలైట్స్ ఉంటాయో ఉపగ్రహాలు, ప్రయోగ వాహనాలు, అంతరిక్ష మిషన్లు అన్నీ ఎవరు నిర్వహిస్తారు, ఇస్రో అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇస్రో నిర్వహణ ఏంటంటే ఉపగ్రహాలు, ప్రయోగ వాహనాలు, అలాగే అంతరిక్ష మిషన్లు అన్నిటికీ ఇదే ప్రధాన బాధ్యత వహిస్తుంది ఏది ఇస్రో. కానీ దీని పార్ట్స్ ఏవైతే వాహనాలు, రాకెట్ డిజైన్స్ ఇవన్నీ ఒక్కొక్కటి చోట ఒక్కొక్కటి జరుగుతుంది. కాబట్టి ఇస్రో అనేది ప్రధాన బాధ్యత వహిస్తుంది. దేనికి ప్రయోగ వాహనాలకు సంబంధించి, అంతరిక్ష మిషన్లకు సంబంధించి ప్రధాన బాధ్యత వహించేది ఇస్రో. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, కర్ణాటక, బెంగళూరు రాష్ట్రం, కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో ఉండడం జరిగింది. ఇస్రో యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే కర్ణాటక రాష్ట్రంలోని ఉన్న బెంగళూరు నగరంలో ఉంది. ఇస్రో హెడ్ క్వార్టర్స్ కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో ఉంది. అడిగే ఛాన్సెస్. ఇస్రో స్థాపన సంవత్సరం 1969 ఆగస్ట్ 15. ఇస్రో యొక్క ప్రధాన బాధ్యత ప్రయోగ వాహనాలు, అంతరిక్ష మిషన్లలో దీని యొక్క ప్రధాన బాధ్యత. నెక్స్ట్ ఇస్రో యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, ఇస్రో యొక్క హెడ్ క్వార్టర్స్ బెంగళూరులోని కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో ఉండటం జరిగింది. నెక్స్ట్ తీసుకుంటే షార్. ప్రజెంట్ యూజ్ చేసేది షార్. మనకు రాకెట్ ఏడు నుంచి ప్రయోగం జరుగుతుంది. షార్ శ్రీహరికోట రేంజ్ అంటారు. ఆల్టిట్యూడ్ రేంజ్ అని ఉంటుంది. శ్రీహరికోట ఆల్టిట్యూడ్ రేంజ్ అని కూడా అంటారు. SDSC అని కూడా అంటారు. అప్ టు ఎప్పుడు మనకు ఈ షార్ అనేది
2002 వరకు షార్గానే కంటిన్యూ అయింది. 2002 వరకు షార్ అనేది కంటిన్యూ అయింది. తర్వాత 2022 తర్వాతకి ఎస్డిఎస్సి పేరు సతీష్ ధవన్ స్పేస్ సెంటర్గా పేరు మార్చడం జరిగింది. ఆయన మరణాంతరం, సతీష్ ధవన్ గారు మరణాంతరం అతని పేరు ఏదైతే అంతరిక్ష సంబంధించి ఆయన ఏదైతే రాకెట్ టెక్నాలజీ సంబంధించి అంతరిక్ష మిషన్లకు సంబంధించిన ఏదైతే కృషి చేశాడో ఆ కృషి ఫలితంగా ఆయన పేరు ఇవ్వడం జరిగింది. దేనికి? షార్కి. ఓకే, మీకు నిన్న చైర్మన్ల గురించి చెప్పాను, చైర్మన్ లిస్ట్ అని చెప్పాను. మన భారతదేశంలో ఎటైతే ప్రధానమంత్రి లిస్ట్ ఎటైతే నేర్చుకొని పెట్టుకుంటారో అలాగే తీసుకుంటే రాష్ట్రపతుల పేర్లు ఎలా అయితే గుర్తుపెట్టుకుంటారో అలాగే మనకు ఈ స్పేస్ ఏదైతే శాటిలైట్ స్పేస్ టాపిక్స్లో మనకు ఇస్రో చైర్మన్ లిస్ట్ అనేది కంపల్సరీ, బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వచ్చేసి మనకు విక్రమ్ సారాభాయ్ గారు, ఎంజీకే మీనన్ గారు, అలాగే సతీష్ ధావన్ గారు, అలాగే యుఆర్ రావు, ఉడిపి రామచంద్రరావు గారు, ఇలా వరుసపెట్టి ప్రజెంట్ ఉన్న వి నారాయణ వారికి అందరి పేర్లు గుర్తుపెట్టుకోండి. లేకపోతే అంటే ఒక్కొక్క టైం పీరియడ్లో జరిగింది, ఏ టైం పీరియడ్లో ఎవరు వచ్చారో, ఎప్పుడు మనకు ఎస్ఎల్వి వెహికల్స్ స్టార్ట్ అయినాయి అనేది మనకు ఒక టైం పీరియడ్ ఆధారంగా తెలియడం జరుగుతుంది. చైర్మన్ లిస్ట్ అనేది కంపల్సరీ బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఎస్డిఎస్సి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. ఎస్డిఎస్సి పూర్తి పేరు వచ్చేసి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, లేకపోతే శ్రీహరికోట ఆల్టిట్యూడ్ రేంజ్ అని అంటారు. శ్రీహరికోట ఆల్టిట్యూడ్ రేంజ్ అంటారు. స్థానం ఇది ఎక్కడుంది? శ్రీహరికోట ఎక్కడుంది అంటే మనకు ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో ఉంది. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా ఉంది, బే ఆఫ్ బెంగాల్కు దగ్గరగా ఉంది. ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా, నెల్లూరు డిస్టిక్. ఇది ఒక దీవి. శ్రీహరికోట వచ్చేసి ఒక దీవి బంగాళాఖాతం తీరంలో ఉంది. బంగాళాఖాత తీరంలో ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే ఎప్పుడు స్థాపించారు శ్రీహరికోట రేంజ్? 1971లో రావటం జరిగింది. శ్రీహరికోట రేంజ్ షార్ కానీ ఎస్డిఎస్సి కానీ ఎప్పుడు స్థాపించారంటే 1971. 1972లో మనకేంది డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. 1969లో ఇస్రో ఏర్పాటు అనేది జరిగింది. 1971 డేట్స్ అనేది ఇంపార్టెంట్. 1971లో షార్ని ఏర్పాటు చేసుకున్నాం. షార్ కన్నా ముందు మనకేముంది? 1962లో ఇంకోస్పార్ ఆధారంగా ఏర్పడింది టెర్ల్స్ తుంబా ఈక్వేటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్. తర్వాత వచ్చింది మనకు 1971లో షార్ అనేది రావడం జరిగింది. షార్ లేదా ఎస్టిఎస్సి అనేది రావడం జరిగింది. ఎక్కడ ఉంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా దగ్గరలోని ఒక దీవి అయిన శ్రీహరికోటలో ఉండడం జరిగింది. బంగాళాఖాతంకి దగ్గరగా ఉంది. నెక్స్ట్ సాంకేతికత పాత్ర. భారతదేశంలో ఉన్న ఒకే ఒక ప్రయోగ కేంద్రం ఇది. భారతదేశం ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడి నుంచి ప్రయోగిస్తున్నారు? మొత్తం శాటిలైట్స్ని మనం రాకెట్స్ ఎక్కడి నుంచి ప్రయోగిస్తున్నట్టే షార్ నుంచి ప్రయోగించడం జరుగుతుంది. భారతదేశంలో ఉన్న ఏకైక ప్రయోగ కేంద్రం, ఒకే ఒక ప్రయోగ కేంద్రం వచ్చేసి షార్. అన్ని రాకెట్లు చివరిగా ఇక్కడే అసెంబుల్ అవుతాయి. ఎక్కడైతే మనం పార్ట్స్ ఇందాక కంప్యూటర్ సంబంధించిన పార్ట్స్ ఒక రాష్ట్రంలో లేదా ఒక నగరంలో ఉండటం జరుగుతుంది. బెంగళూరు సంబంధించిన ఎలక్ట్రానిక్స్ సంబంధించిన మొత్తం బెంగళూరులో, అలాగే ఫ్యూయల్ సంబంధించింది మహేంద్రగిరి తమిళనాడులో, అలాగే బెంగళూరు కూడా. ఇలా ఏవైతే రాకెట్ డిజైన్స్ విడివిడి భాగాలు ఎక్కడెక్కడ తయారు చేస్తారో అవన్నీ అసెంబుల్ అయ్యేది ఎక్కడంటే షార్లో అసెంబుల్ అవుతాయి. ఉపగ్రహంతో కలపబడతాయి. ఇక్కడ నుంచే ప్రయోగం చేయబడతాయి. చివరిగా ఇక్కడే అసెంబుల్ అవుతాయి. ఎక్కడ రాకెట్ సంబంధించిన వివిధ భాగాలు అసెంబుల్ అవుతాయి అంటే షార్లో అసెంబుల్ అవుతాయి. షార్ ఎప్పుడు స్థాపించబడింది? 1971లో స్థాపించడం జరిగింది. ఇక్కడే అసెంబుల్ అవుతాయి, ఉపగ్రహంతో కలపబడతాయి, ఇక్కడ నుంచి ప్రయోగం చేయబడతాయి. ఇక్కడే అసెంబుల్ చేస్తారు, ఉపగ్రహాలతో కలపబడతాయి, అలాగే ఇక్కడ నుంచి ప్రయోగం అనేది నిర్వహించడం జరుగుతుంది. భారతదేశంలోని అన్ని ఉపగ్రహ ప్రయోగాలు ఎస్డిఎస్సి లేదా శ్రీహరికోటలోని ఎస్డిఎస్సిఆర్ షార్ నుంచి జరుగుతాయి. భారతదేశంలో అంతరిక్షకు సంబంధించిన ప్రయోగాలన్నీ ఎక్కడ జరుగుతాయి అంటే షార్ లేదా ఎస్డిఎస్సిలో జరుగుతాయి. నెక్స్ట్ తీసుకుంటే విఎస్ఎస్సి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అంటే ఒక్కొక్క భాగం ఎక్కడ అసెంబుల్ అవుతాయి? ఇప్పుడు శ్రీహరికోటలో అన్ని రాకెట్ సంబంధించిన అన్ని పార్ట్స్ అనేది అసెంబుల్ అవుతాయి. నెక్స్ట్ తీసుకుంటే విఎస్ఎస్సి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ పూర్తి ఎక్కడుంది? ఇది విఎస్ఎస్సి విక్రమ్ సారాభాయ్ గారు మనం పితామహుడుగా అంతరిక్ష సంబంధించిన పితామహుడుగా చెప్పుకోవడం జరిగింది విక్రమ్ సారాభాయ్ గారిని. అలాగే ఇది ఎక్కడుంది? విక్రమ్ సారాభాయ్ గుర్తుగా మనం విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎక్కడుంది విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్? కేరళలోని తిరువనంతపురంలో ఉండడం జరిగింది. కేరళలో తుంబాలో ఏముంది? ఫస్ట్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ అక్కడే ఉంది మనకు కేరళలోని తుంబాలో.
కేరళలోని తిరువనంతపురంలో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు? 1963. విక్రమ్ సారాభాయ్ గారు ఒక చైర్మన్గా ఎన్ని సంవత్సరాలు కొనసాగారంటే 8 years, 1963 to 1971. విక్రమ్ సారాభాయ్ గారు చైర్మన్గా 1963 నుంచి 1971 వరకు ఉన్నారు. ఈ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఎప్పుడు ఏర్పాటైందంటే 1963లో ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ? కేరళలోని తిరువనంతపురంలో ఏర్పాటు చేయడం జరిగింది. సాంకేతిక ప్రాంత అంటే ఈ తిరువనంతపురంలో ఏం జరుగుతుంది? ఇందాక మనం షార్లో ఏముంది? అసెంబ్లీ అయితే ప్రయోగ వాహనాలు ఇక్కడే ఉంటాయి, ఇక్కడ నుంచి ప్రయోగించడం జరుగుతుందనేసి చెప్పుకున్నాం. ఇక్కడ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ఏమేమి సాంకేతికత పాత్ర ఏం జరుగుతుందంటే ఈ కేంద్రంలో ప్రయోగ వాహనాల డిజైన్, రాకెట్ నిర్మాణం, రాకెట్ దశల రూపకల్పన, రాకెట్ దశల రూపకల్పన ఎక్కడ జరుగుతుందంటే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఎక్కడ ఉంది? కేరళలోని తిరువనంతపురంలో. ఎప్పుడు స్థాపించారు? 1963లో స్థాపించడం జరిగింది. గాలి ప్రతిఘటన, ఏరోడైనమిక్స్ అన్ని తయారు చేస్తారు. అంటే గాలిని ఏరోడైనమిక్స్ అంటే ఈ డ్రాగ్ ఏదైతే ఉంటుందో ఆ డ్రాగ్ని తట్టుకొని రాకెట్ ముందుకు వెళ్ళాలి కదా, దానికి సంబంధించి రాకెట్ ఏ విధంగా ఉండాలి, రాకెట్ డిజైన్ అనేది ఏ విధంగా ఉండాలి, దాని యొక్క ఎన్ని దశల వరకు ఉండాలి అనే రూపకల్పన ఎక్కడ జరుగుతుందంటే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో జరుగుతుంది. అది ఎక్కడుంది? కేరళలోని తిరువనంతపురంలో ఉంది. ఇప్పుడు వరకు మనం తీసుకుంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మనం వేసుకుంటే ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో షార్లో వచ్చేసి మనకి ఏం జరుగుతుంది? ఇక్కడ ప్రయోగం జరుగుతుంది. రాకెట్ అసెంబుల్ మరియు అంతరిక్షంలో రాకెట్ ప్రయోగాలు జరుగుతాయి. రాకెట్ అసెంబుల్ ఇక్కడ జరుగుతుంది. రాకెట్ అసెంబుల్ విడివిడి భాగాలన్నీ ఇక్కడే కలుపుతారు. రాకెట్ అసెంబుల్ ఇక్కడ జరుగుతాయి. కేరళలోని తిరువనంతపురం, ఇక్కడ మనం కేరళ తీసుకుంటే కేరళని తీసుకుంటే ఈ కేరళలో ఏముంది? రాకెట్ డిజైన్ జరుగుతుంది. ఏరోడైనమిక్స్ ఆధారంగా రాకెట్ని డిజైన్ చేయడం, రాకెట్ నిర్మాణం మరియు దశల నిర్మాణం, రాకెట్ యొక్క దశల నిర్మాణం అనేది జరుగుతుంది. రాకెట్ నిర్మాణం, రాకెట్ యొక్క విడిభాగాల కలయికలు మొత్తం షార్లో జరిగితే రాకెట్ నిర్మాణం ఎక్కడ జరుగుతుందంటే కేరళలో. రాకెట్ నిర్మాణం ప్లస్ దాని దశలు ఏవైతే ఉంటాయో ఎన్ని దశలుగా నిర్మించాలి అనేది ఎక్కడ కేరళలో తిరువనంతపురంలో జరుగుతుంది. దాని అంటారు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్. ఇది వచ్చేసి SDSC కూడా అంటారు, సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ అంటారు, లేదా షార్ అంటారు. కేరళలోని తిరువనంతపురం విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ తీసుకుంటే మనం LPSC లిక్విడ్ ప్రపల్షన్ సిస్టమ్ సెంటర్. లిక్విడ్ ప్రపల్షన్ సిస్టమ్ సెంటర్ మీకు చెప్పాను కదండి. లిక్విడ్ ఎక్కడ? మహేంద్రగిరి మరియు బెంగళూరులో. లిక్విడ్ ప్రపల్షన్ ఎక్కడ దొరుకుతాయి? ఫ్యూయల్ సంబంధించిన ఎక్కడ దొరుకుతాయి అంటే మనకు మహేంద్రగిరి తమిళనాడు, అలాగే బెంగళూరు. అంటే ఇక్కడ లిక్విడ్ ప్రపల్షన్ ఏమేమి యూజ్ చేయాలి, ఆ ఫ్యూయల్ ఏమిటి, ఆక్సిడైజర్ ఏమిటి, ఈ పూర్తిగా చూసేది ఎక్కడంటే అవి ఎక్కడి నుంచి తీసుకొస్తారంటే ఒకటి మహేంద్రగిరిలో ఉన్న, తమిళనాడులో ఉన్న మహేంద్రగిరి, అలాగే కర్ణాటకలో ఉన్న బెంగళూరు నుంచి తీసుకురావడం జరుగుతుంది. ఇది ఎప్పుడు స్థాపించారు? LPSC అనేది లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ వచ్చేసి 1985లో స్థాపించడం జరిగింది. మనం ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు చూసాం? 1963లో వచ్చేసి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, అలాగే షార్ వచ్చేసి మనకు సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ 1977లో రావడం జరిగింది. 1971లో SDSC, అలాగే 1963లో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్. నెక్స్ట్ వచ్చేసి సాంకేతికత పాత్ర. మహేంద్రగిరి తమిళనాడు బెంగళూరులో ఉన్న లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ సంబంధించిన సాంకేతికత పాత్ర ఏమిటంటే లిక్విడ్ ఇంజన్లో, క్రయోజెనిక్ ఇంజన్లో ఇంధన సరఫరా వ్యవస్థలు అన్నీ ఎక్కడ ఉంటాయంటే మహేంద్రగిరి, తమిళనాడులో ఉన్న మహేంద్రగిరిలో, అలాగే బెంగళూరు, కర్ణాటక రాష్ట్రంలో ఉన్న బెంగళూరులో దీనికి సంబంధించి ఉంటాయి. ఏవి? లిక్విడ్ ఇంజన్లు, అలాగే క్రయోజెనిక్ ఇంజన్లో మనం ఏమేమి యూజ్ చేస్తాం? ఇందాక క్రయోజెనిక్ ప్రపల్షన్ అని చెప్పాను కదా, లిక్విడ్ హైడ్రోజన్, లిక్విడ్ ఆక్సిజన్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే లిక్విడ్ ఇంజన్లో ఏమేమి యూజ్ చేస్తాం? లిక్విడ్ సంబంధించి యూజ్ చేస్తారు. ఏది?
UDMH అనేది యూజ్ చేస్తాం. అన్సిమెట్రికల్ డైమిథైల్ హైడ్రోజన్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. క్రయోజనిక్ రీజియన్లో లిక్విడ్ ఆక్సిజన్, లిక్విడ్ హైడ్రోజన్. లిక్విడ్ హైడ్రోజన్ ఎంత టెంపరేచర్ ఉండాలి? -253 డిగ్రీ సెంటీగ్రేడ్. అలాగే లిక్విడ్ ఆక్సిజన్ తీసుకుంటే -183 డిగ్రీ సెంటీగ్రేడ్. దీనికి సంబంధించిన పూర్తిగా ఎక్కడ దొరుకుతుంది? తమిళనాడులో ఉన్న మహేంద్రగిరి, అలాగే కర్ణాటక రాష్ట్రంలో ఉన్న బెంగళూరులో తీసుకురావడం జరుగుతుంది. రాకెట్కు శక్తినిచ్చేది ఈ కేంద్రం. రాకెట్కి శక్తినిచ్చే కేంద్రం ఏది? మహేంద్రగిరి, తమిళనాడు ముఖ్యంగా. తర్వాత వచ్చేసి కర్ణాటకలోని బెంగళూరు. నెక్స్ట్ తీసుకుంటే మనం URSA, ఉడిపి రామచంద్రరావు శాటిలైట్ సెంటర్. ఉడిపి రామచంద్రరావు శాటిలైట్ సెంటర్. సతీష్ ధావన్ షార్కి SDSC పేరు అనేది ఇచ్చారు. సతీష్ ధావన్ పేరు మీదుగా షార్కి SDSC అనే పేరు ఇచ్చారు. ఎందుకంటే ఆయన స్వేచ్ఛ, ఎవరైతే శాస్త్రవేత్తలు ఉంటారో స్వేచ్ఛ మరియు దానికి సంబంధించిన కల్చర్ అనేది ప్రమోట్ చేయడం జరిగింది అనేది ఆయన అంతరిక్షానికి సంబంధించి చాలా సేవలకు అనుగుణంగా ఆయన పేరు ఇవ్వడం జరుగుతుంది. షార్కి SDSC అని ఇచ్చారు. అలాగే ఉడిపి రామచంద్రరావు అతని పేరు మీదుగా ఉడిపి రామచంద్రరావు శాటిలైట్ సెంటర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. UR రావు శాటిలైట్ సెంటర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఏం డిజైన్ చేస్తారు చూడండి. మునుపటి పేరు వచ్చేసి ఉడిపి రామచంద్రరావు శాటిలైట్ సెంటర్, మునుపటి పేరు వచ్చేసి ఇస్రో శాటిలైట్ సెంటర్గా పెట్టడం జరిగింది. దీని యొక్క స్థాపన సంవత్సరం వచ్చేసి 1972. 1972లో ఉడిపి రామచంద్రరావు శాటిలైట్ సెంటర్ లేదా ఇస్రో శాటిలైట్ సెంటర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఏర్పాటు చేసుకున్నారు? బెంగళూరులో ఏర్పాటు చేయడం జరిగింది. సాంకేతికత పాత్ర ఏముంటుంది? ఈ టెక్నాలజీ ఏముంటుంది అంటే ఈ కేంద్రంలో ఉపగ్రహాల నిర్మాణం, ఎలక్ట్రానిక్స్, ఆన్బోర్డ్ కంప్యూటర్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు తయారు చేస్తారు. ఉపగ్రహాల నిర్మాణంలో వాడే ఎలక్ట్రానిక్స్, అలాగే ఆన్బోర్డ్ కంప్యూటర్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు తయారు చేస్తారు. కమ్యూనికేషన్ వ్యవస్థల తయారీ, కంప్యూటర్లకు సంబంధించిన పూర్తిగా బెంగళూరు. అక్కడ ఏర్పాటు చేసుకునే ఇస్రో శాటిలైట్ సెంటర్. మీకు ముందుగానే శాటిలైట్ అని ఉంది, శాటిలైట్ సెంటర్. శాటిలైట్ సంబంధించి ఆన్బోర్డ్ కంప్యూటర్లు, అలాగే ఉపగ్రహ నిర్మాణంలో ఆన్బోర్డ్ కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ సంబంధించింది పూర్తిగా ఎక్కడ నిర్వహించబడతాయి అంటే మనకు బెంగళూరు రాష్ట్రంలో నిర్వహించబడతాయి. బెంగళూరు రాష్ట్రంలో ఎక్కడంటే ఇస్రో శాటిలైట్ స్పేస్ సెంటర్లో నిర్వహించబడతాయి, లేకపోతే ఉడిపి రామచంద్రరావు శాటిలైట్ సెంటర్లో నిర్వహించబడతాయి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వరకు మనకు ఫ్యూయల్ ఎక్కడ దొరుకుతుందో చూసాం, అలాగే శాటిలైట్ ఎక్కడ ఉంటుందో చూసాం, అలాగే అసెంబుల్ ఎక్కడైతే చూసాం, అసెంబుల్ ఎక్కడ అవుతాయి, అలాగే ఫ్యూయల్ అది చూసాం, 3 చూసాం. నెక్స్ట్ వచ్చేసి 1972 ఇయర్ గుర్తుపెట్టుకోండి. 1972. 1963లో వచ్చేసి మనకు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్. ఫస్ట్ వచ్చేసి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్. నెక్స్ట్ వచ్చేసి 1971లో షార్. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ 2002లో SDSC. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 1972లో URSC, ఉడిపి రామచంద్రరావు శాటిలైట్ సెంటర్ 1972. నెక్స్ట్ తీసుకుంటే ఉడిపి రామచంద్రరావు. ఇప్పటి వరకు గుర్తుపెట్టుకోండి. ఉడిపి రామచంద్రరావు ప్రముఖ భారతీయ అంతరిక్ష శాస్త్రవేత్త. విక్రమ్ సారాభాయ్ తర్వాత ఇస్రో 3వ చైర్మన్. విక్రమ్ సారాభాయ్ తర్వాత 3వ చైర్మన్. తర్వాత ఫస్ట్ వచ్చేసి మనకు విక్రమ్ సారాభాయ్ గారు, తర్వాత MGK మీనన్ గారు, తర్వాత సతీష్ ధావన్ గారు, తర్వాత వచ్చేసి UR రావు, ఉడిపి రామచంద్రరావు. విక్రమ్ సారాభాయ్ తర్వాత 3వ చైర్మన్ UR రావు. 1984 to 1994 ఇతని కాలం వచ్చేసి 1984 to 1994. మనకు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి విక్రమ్ సారాభాయ్ 1963 to 1971. 1972లో వచ్చేసి జనవరి టు సెప్టెంబర్ వరకు ఓన్లీ 9 months వరకే MGK మీనన్ గారు. తర్వాత 1972 to 1984 వరకు సతీష్ ధావన్ గారు. 1984 to 1994 వరకు UR రావు, ఉడిపి రామచంద్రరావు. భారతీయ ఉపగ్రహ కార్యక్రమాన్ని బలోపేతం చేయటం ఇన్సాట్ IRS సిరీస్ విస్తరణ. ఇన్సాట్ ఇండియన్ నేషనల్ శాటిలైట్, IRS ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ అనేది సిరీస్ యొక్క విస్తరణ. అలాగే PSLV అభివృద్ధి దశలో కీలక పాత్ర. ఇది మెయిన్ ఇంపార్టెంట్. PSLV అభివృద్ధి పాత్రలో కీలక పాత్ర. అలాగే ఇన్సాట్ IRS సిరీస్ విస్తరణలో కీలక పాత్ర పోషించిన వారు ఎవరంటే UR రావు, ఉడిపి రామచంద్రరావు ఇన్సాట్ మరియు IRS విస్తరణలో కీలక పాత్ర పోషించారు. అలాగే PSLV అభివృద్ధి దశలో
కీలక పాత్ర పోషించారు. పిఎస్ఎల్వి అభివృద్ధి దశలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఎవరు? ఉడిపి రామచంద్రరావు, యుఆర్ రావు. ఎన్నో చైర్మన్? 4వ చైర్మన్. ఎన్నో చైర్మన్? విక్రమ్ సారాభాయ్ తర్వాత ఎన్నో చైర్మన్? 3వ చైర్మన్. ఆయన ఒక టైం పీరియడ్ వచ్చేసి 1984 to 1994. ఆయన సేవలకు గౌరవంగా ఇస్రో శాటిలైట్ సెంటర్ను ఇస్రాక్ అంటారు. ఇస్రో శాటిలైట్ సెంటర్ను యుఆర్ రావు శాటిలైట్ సెంటర్గా పేరు మార్చారు. 2017లో పేరు మార్చడం జరిగింది. ఇస్రో శాటిలైట్ స్పేస్ సెంటర్ను ఉడిపి రామచంద్రరావు శాటిలైట్ సెంటర్గా పేరు మార్చారు. ఆయన గౌరవార్థం మార్చారు. ఎప్పుడు? 2017లో. 2002లో వచ్చేసి షార్ను సతీష్ ధవన్ స్పేస్ సెంటర్గా, 2017లో వచ్చేసి మనకు యుఆర్ రావు శాటిలైట్ సెంటర్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ తీసుకుంటే ఇస్ట్రాక్ పూర్తి పేరు వచ్చేసి ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్. ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్. దీంట్లో ఏం చేస్తారు? ఇస్ట్రాక్లో ఏం చేస్తారంటే పూర్తిగా ట్రాకింగ్ చేస్తారు. రాకెట్ ఎక్కడ ఉంది, ఏ దిశలో వెళ్తుంది అని రాకెట్ని పూర్తిగా ట్రాక్ చేసేది ఇస్ట్రాక్. ఇది వచ్చేసి ఎక్కడ ఉందంటే బెంగళూరులో ఉండడం జరిగింది. ఇస్ట్రాక్ ఎక్కడ ఉందంటే స్థాపన వచ్చేసి బెంగళూరులో ఉండడం జరిగింది. ఎప్పుడు స్థాపించారంటే 1971లో స్థాపించడం జరిగింది. 1971లో ఇస్ట్రాక్ అనేది స్థాపించడం జరిగింది. ఎక్కడ? బెంగళూరులో. ఇస్ట్రాక్ విస్తరణ వచ్చేసి ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్. ప్రయోగ సమయంలో రాకెట్ను ట్రాక్ చేయటం. దీని యొక్క ప్రధాన బాధ్యత. ఇస్ట్రాక్ యొక్క ప్రధాన బాధ్యత రాకెట్ను ట్రాక్ చేయడం ప్రయోగ సమయంలో. ఉపగ్రహాన్ని నియంత్రించడం, రాకెట్ను ట్రాక్ చేయడం, డేటా స్వీకరించడం. ఇస్ట్రాక్ ఒక ప్రధాన బాధ్యత ఏమిటి? రాకెట్ను ట్రాక్ చేయటం, అలాగే కంట్రోల్ చేయటం, డేటాను సేకరించడం. ఇది ఇస్ట్రాక్ ఒక ప్రధాన బాధ్యతలు. రాకెట్ను ట్రాక్ చేయటం, ఉపగ్రహాన్ని నియంత్రించడం, డేటాను స్వీకరించడం ఇస్ట్రాక్ యొక్క ప్రధాన బాధ్యత. ఇస్ట్రాక్ ఎక్కడ ఉంది? బెంగళూరులో ఉంది. ఏ సంవత్సరంలో స్థాపించారు? 1971లో స్థాపించడం జరిగింది. నెక్స్ట్ తీసుకుంటే శాక్ స్పేస్ అప్లికేషన్ సెంటర్. శాక్ అని ఏమంటారంటే స్పేస్ అప్లికేషన్ సెంటర్. స్థానం అహ్మదాబాద్లో దీన్ని స్థాపించడం జరిగింది. స్థాపన సంవత్సరం 1972లో స్థాపించడం జరిగింది. 1972లో అహ్మదాబాద్లో శాక్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. శాక్ విస్తరణ వచ్చేసి స్పేస్ అప్లికేషన్ సెంటర్. ఇక్కడ పాత్ర ఏంటంటే ఉపగ్రహాల వాడే కెమెరాలు, ఏవైతే కెమెరాలు యూజ్ చేస్తారో ఉపగ్రహాలు మీకు డేటా పంపిస్తున్నట్టే కెమెరాల ఆధారంగా దాంట్లో నుంచి ఫొటోస్ తీసుకొని ఆ ఫొటోస్ని మనకు పంపించడం ఆధారంగానే తెలుస్తుంది. దీని స్పేస్ అప్లికేషన్ సెంటర్లో ఏమేమి చేస్తుందంటే దీని యొక్క పాత్ర ఏంటంటే ఉపగ్రహాలు కెమెరాలు, సెన్సార్లు, కమ్యూనికేషన్ పరికరాలు అభివృద్ధి చేయటం. ఉపగ్రహాలు వాడే కెమెరాలను అభివృద్ధి చేస్తుంది. ఏది? ఈ శాక్ అనేది, స్పేస్ అప్లికేషన్ సెంటర్ అనేది కెమెరాలు అలాగే సెన్సార్లు, కమ్యూనికేషన్ పరికరాలను అభివృద్ధి చేయడం దీని యొక్క ప్రధాన పని. ఏది? శాక్ యొక్క ప్రధాన పని. స్పేస్ అప్లికేషన్ సెంటర్ ఉపగ్రహాల వాడే కెమెరాలు, సెన్సార్లు, కమ్యూనికేషన్ పరికరాలను అభివృద్ధి చేయటం. దీన్ని ఎక్కడ స్థాపించారంటే అహ్మదాబాద్లో స్థాపించారు. ఏ ఇయర్లో స్థాపించారంటే 1972లో స్థాపించడం జరిగింది. రాకెట్ డిజైన్ ఒక్కొక్కటిగా చూడండి. రాకెట్ డిజైన్ పూర్తిగా ఎక్కడ జరుగుతుంది? మనకు విఎస్ఎస్సి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో డిజైన్ జరుగుతుంది. ఇంజన్లు ఎల్పిఎస్సిలో జరుగుతుంది. ఎల్పిఎస్సిలో ఇంజన్లు అనేది చేయడం జరుగుతుంది. ఉపగ్రహ ఎలక్ట్రానిక్స్ వచ్చేసి యుఆర్ఎస్సి ఉడిపి రామచంద్రరావు శాటిలైట్ సెంటర్లో ఉపగ్రహాలకు సంబంధించిన ఎలక్ట్రానిక్స్ సంబంధించిన తయారవుతాయి. చివరగా ప్రయోగం మాత్రం శ్రీహరికోటలోని ఎస్డిఎస్సిలో జరుగుతుంది. ఒక్కొక్కటిగా చూసాం. అలాగే స్పేస్ సంబంధించిన శాక్ గురించి కెమెరాలు ఏమేమి వాడతాం శాటిలైట్లో, కెమెరాలు, సెన్సార్స్, అలాగే ఎలక్ట్రానిక్స్ ఆన్బోర్డ్ బెంగళూరు, ఇట్లా ఒక్కొక్కటిగా చూసుకుంటూ వచ్చామండి. నెక్స్ట్ మీకు సాలిడ్ ఫ్యూయల్ ప్లస్ లిక్విడ్ ఫ్యూయల్ చెప్పి ఈరోజు ఈ టాపిక్ ఆపుదాం. నెక్స్ట్ సాలిడ్ ఫ్యూయల్ వచ్చేసి ఇందాక పార్ట్స్ గురించి చెప్పాను మీకు. ఇందాక నుంచి సాలిడ్ ఫ్యూయల్ యూజ్ చేసేది ఏంది? హెచ్టిపిబి. లిక్విడ్ ఫ్యూయల్ యూజ్ చేసేది ఏంది? యూడిఎంహెచ్ అని చెప్తున్నా కదా. ఇప్పుడు చూడండి, సాలిడ్ ఫ్యూయల్ హెచ్టిబి ఫుల్ ఫామ్ వచ్చేసి హైడ్రాక్సిల్ టెర్మినేటెడ్ పాలిబ్యూటడిన్. హెచ్టిపిబి ఒక విస్తరణ చెప్పండి అంటే హైడ్రాక్సిల్
టెర్మినేటెడ్ పాలీబ్యూటడిన్. UDMH అన్సిమెట్రికల్ డైమిథైల్ హైడ్రాజిన్. ఇక్కడ ఉన్న హైడ్రాక్సిల్ టెర్మినేటెడ్ పాలీబ్యూటడిన్ అనేది సాలిడ్ ఫ్యూయల్గా యూజ్ చేసేది ఏంటంటే HTPB. ఇది రబ్బర్ లాంటి పదార్థం. ఒక్కసారి మంట పెడితే ఆగకుండా నిరంతరం దహనం అవుతుంది. నిరంతరం దహనం అనేది అవుతుంది. భూమి గురుత్వాకర్షణ నుంచి బయటపడేందుకు భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి నుంచి బయటపడేందుకు రాకెట్ తక్షణ భారీ థ్రస్ట్ ఇస్తుంది. రాకెట్కు తక్షణ భారీ థ్రస్ట్ అని ఇస్తుంది. ఈ ఏదైతే గ్రావిటీ ఉంటుందో ఆ గ్రావిటీ నుంచి బయటపడేందుకు మనకు సాలిడ్ ఫ్యూయల్ అనేది యూజ్ చేస్తాం. సాలిడ్ ఫ్యూయల్లో ముఖ్యంగా ఏం యూజ్ చేయాలంటే HTPB హైడ్రాక్సిల్ టర్మినేటెడ్ పాలీబ్యూటడిన్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఈ స్టేజ్కి జతగా ఉన్న సైడ్ బూస్టర్స్, స్ట్రాప్ ఆన్ బూస్టర్స్ అన్నాం కదా, ఆ స్ట్రాప్ ఆన్ బూస్టర్స్లో కూడా HTPBనే ఉపయోగిస్తారు. స్ట్రాప్ ఆన్ బూస్టర్స్లో కూడా సైడ్ బూస్టర్స్ ఏవైతే ఉంటాయో దాన్ని HTPBనే యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ లిక్విడ్ ఫ్యూయల్ తీసుకుంటే UDMH అన్సిమెట్రికల్ డైమిథైల్ హైడ్రోజన్. ఇక్కడ చూడండి, UDMH ఫుల్ ఫామ్ వచ్చి అన్సిమెట్రికల్ డైమిథైల్ హైడ్రోజన్. ఆక్సిడైజర్, ఈ లిక్విడ్ ఫ్యూయల్లో మనకు ఆక్సిడైజర్ వచ్చేసి N2O2 నైట్రోజన్ టెట్రాక్సైడ్. లిక్విడ్ ఫ్యూయల్లో ఉండే ఆక్సిడైజర్ వచ్చేసి N2O2 నైట్రోజన్ టెట్రాక్సైడ్. N2O4 వచ్చేసి నైట్రోజన్ టెట్రాక్సైడ్ వచ్చేసి N2O4 అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఇది లిక్విడ్ ఫ్యూయల్లో మనకు సపరేట్ చాంబర్స్ ఉంటాయి ఫ్యూయల్కి మరియు ఆక్సిడైజర్కి. అక్కడ ఆక్సిడైజర్ వచ్చేసి N2O4, అలాగే ఫ్యూయల్ వచ్చేసి UDMH అన్సిమెట్రికల్ డైమిథైల్ హైడ్రోజన్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఈ ఇంధనం లిక్విడ్ ఫ్యూయల్ వచ్చేసి వికాస్ ఇంజన్లో కాలుతుంది. ఇక్కడ ఏదైతే లిక్విడ్ ఫ్యూయల్ ఉంటుందో దానికి సంబంధించిన ఇంజన్ వచ్చేసి వికాస్ ఇంజన్లో యూజ్ చేయడం జరుగుతుంది. వికాస్ ఇంజన్ గురించి మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. దీన్ని ఆన్ ఆఫ్ చేయొచ్చు కాబట్టి రాకెట్ దిశను సరిగ్గా నియంత్రించడానికి చాలా సహాయపడుతుంది. రాకెట్కి చాలా సహాయపడుతుంది వచ్చేసి ఏంటనేది మనకు లిక్విడ్ ఫ్యూయల్. నెక్స్ట్ లిక్విడ్ ఫ్యూయల్లో 4th స్టేజ్లో మనం లిక్విడ్ ఫ్యూయల్ని యూజ్ చేస్తాం కానీ అక్కడ యూజ్ చేసేదంటే MMH అంటే మోనోమిథైల్ హైడ్రాజిన్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. మోనోమిథైల్ హైడ్రాజిన్. ఇక్కడ ఆక్సిడైజర్ వచ్చేసి MON3 అంటే మిక్స్డ్ ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్. MMH అనేది యూజ్ చేస్తారు. శాటిలైట్ను కరెక్ట్గా ఒక ఆర్బిట్లో పెట్టడానికి లాస్ట్ స్టేజ్లో యూజ్ చేసే లిక్విడ్ ఫ్యూయల్ వచ్చేసి మనకు MMH మోనోమిథైల్ హైడ్రాజిన్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఆక్సిడైజర్గా MON3 అనేది యూజ్ చేయడం జరుగుతుంది. MON3 అంటే మిక్స్డ్ ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ 3 అనేది ఎందుకు ఇచ్చారంటే 3% ఆఫ్ నైట్రోజన్ డైఆక్సైడ్ మిక్స్ చేస్తారు. 3% ఆఫ్ నైట్రోజన్ డైఆక్సైడ్ని మిక్స్ చేయడం ఆధారంగా 3% అనేది యూజ్ చేస్తారు కాబట్టి MON3 అంటారు. దీన్ని ఆక్సిడైజర్ని ఏమంటారంటే MON3 మిక్స్డ్ ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్. 3% ఆఫ్ నైట్రోజన్ డైఆక్సైడ్ మిక్స్ చేస్తారు. ఓకే, ఇక్కడ వచ్చేసి ఏం యూజ్ చేస్తారంటే MMH అనేది గుర్తుపెట్టుకోండి. MMH మోనోమిథైల్ హైడ్రాజిన్. సింగిల్ మోనో అంటే మోనోమిథైల్ హైడ్రాజిన్ అనేది ఫ్యూయల్ కిందకి యూజ్ చేస్తారు. మోనోమిథైల్ హైడ్రాజిన్ Mకి సంబంధించింది పూర్తి మొత్తం లిక్విడ్ ఫ్యూయల్ స్టేజ్లోనే ఉంటుంది. MMH మోనోమిథైల్ హైడ్రాజిన్ MON3 మిక్స్డ్ ఆక్సైడ్స్ ఆఫ్ 9%. 3 అంటే 3% ఆఫ్ నైట్రోజన్ డైఆక్సైడ్స్. నెక్స్ట్, ఈ స్టేజ్ ఉపగ్రహాన్ని ఖచ్చితమైన కక్షలో ఎగ్జాక్ట్ ఆర్బిట్లో ఉంచడానికి ఉపయోగపడుతుంది. శాటిలైట్ ఎగ్జాక్ట్లో ఉపయోగించడానికి యూజ్ చేసేది MMH మోనోమిథైల్ హైడ్రాజిన్. స్పేస్లో రీస్టార్ట్ చేయగలిగే సామర్థ్యం ఉండడం పెద్ద ప్రయోజనం. దీన్ని యూజ్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే స్పేస్లో రీస్టార్ట్ చేయగలిగే సామర్థ్యం కలిగి ఉండడం పెద్ద ప్రయోజనం. దేనికి? మోనోమిథైల్ హైడ్రాజిన్ యూజ్ చేసే శాటిలైట్కి. స్పేస్లో రీస్టార్ట్ MMH ఉన్న ప్రత్యేకత ఏమిటి? స్పేస్లో రీస్టార్ట్ చేయగలుగుతుంది. MMH సాలిడ్ ఫ్యూయల్ యూజ్ చేస్తారా, లిక్విడ్ ఫ్యూయల్ యూజ్ చేస్తారా? లిక్విడ్ ఫ్యూయల్లో యూజ్ చేస్తారు. MMH ఇస్తారనేది మోనోమిథైల్ హైడ్రాజిన్. దాంట్లో యూజ్ చేసే ఆక్సిడైజర్ ఏమిటి? MON3 అంటారు. మిక్స్డ్
మిక్స్డ్ ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్, 3% ఆఫ్ నైట్రోజన్ డైఆక్సైడ్ మిక్స్ చేస్తారు. ఇది వచ్చేసి నెక్స్ట్ చూసుకుంటే ప్రారంభ శక్తి కోసం సాలిడ్ ఫ్యూయల్స్, ప్రారంభ శక్తి కోసం స్ట్రాపాన్ బూస్టర్స్ కానీ, రాకెట్ ప్రారంభక శక్తి కానీ, అలాగే గురుత్వాకర్షణ నుంచి బయటపడడానికి యూజ్ చేసేది మనకు సాలిడ్ ఫ్యూయల్. ఆర్బిట్ కంట్రోల్ కోసం లిక్విడ్ ఫ్యూయల్స్, ఆర్బిట్లో కంట్రోల్గా ఉండడం కోసం లిక్విడ్ ఫ్యూయల్స్ యూజ్ చేస్తాం. వికాస్ ఇంజన్ ఈజ్ ఈక్వల్ టు లిక్విడ్ ప్రపల్షన్ బ్యాక్ బోన్. వికాస్ ఇంజన్ కోసం లిక్విడ్ ప్రపల్షన్ యూజ్ చేస్తారు. ఈ రోజుకి ఇక్కడ వరకు ఆపండి. నెక్స్ట్ క్లాస్లో మనం ఒక్కొక్క ఎవరైతే చైర్మన్ ఉన్నారో దానికి సంబంధించి వాళ్ళ యొక్క ప్రత్యేకత ఏమిటి, వాళ్ళు ఆ కాలంలో ఏం చేశారు అనేవి చూద్దాం. ఇవాళ క్లాస్ ఇక్కడ ఆపండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఏమైనా కంటెంట్లో ఏమైనా యాడ్ ఆన్ చేయాలంటే కమెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.